ఇలా ఒక కన్‌స్ట్రక్టర్ క్రియేట్ చేసాము. సారీ, ఒక క్లాస్ క్రియేట్ చేసాము. దీని లోపల ఫస్ట్ జీరో పారామీటరైజ్డ్ అంటే ఏంటని చూద్దాం. సింటాక్స్ ఎవరైనా చెప్తారా కన్‌స్ట్రక్టర్‌గా ఎలా క్రియేట్ చేస్తామని? జీరో పారామీటరైజ్డ్ కన్‌స్ట్రక్టర్ నేను క్రియేట్ చేద్దాం దాని సింటాక్స్. పబ్లిక్ కన్‌స్ట్రక్టర్ కి ఏం రిటర్న్ టైప్ ఉండదు. కన్‌స్ట్రక్టర్ అనేది ఏంటి? ఒక సెటస్ మెథడ్. ఒక మెథడ్ ఎలా క్రియేట్ చేస్తావు అలాగే స్టార్ట్ చేస్తాం. యాక్సెస్ మోడిఫైయర్ ఉంటది. ఆ తర్వాత రిటర్న్ టైప్ ఏమి ఉండదు. క్లాస్ నేమ్ ఏమి ఉంటదో అదే ఇక్కడ ఉంటది. క్లాస్ నేమే. ఆ తర్వాత జీరో పారామీటరైజ్డ్ కాబట్టి ఓన్లీ ఆ పారామీటర్స్ ఏమి ఇవ్వకుండా క్రియేట్ చేస్తాము. బాడీ కోసం ఒక కవర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసుకుంటాం. ఈడ ఏదైతే కంటెంట్ పెడతామో అది. ఇదేం చేస్తానంటే సో ఒక ఒకటి ప్రింట్ అవ్వడానికి ఏదో ఒకటి ఈ కన్‌స్ట్రక్టర్ కాల్ అయినప్పుడు దీని లోపల ఒక టెక్స్ట్ ప్రింట్ అవ్వాలని పెట్టుకుంటా. నేను ఈ పబ్లిక్ తీసేస్తున్నాను యాక్సెస్ మోడిఫైయర్ నుంచి. ఎందుకంటే దీని లోపల ఇంకో క్లాస్‌ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది కన్‌స్ట్రక్టర్స్ క్లాస్ అని పెట్టుకుంటాను నార్మల్‌గా. ఆ తర్వాత ఇది చూడండి సేమ్ ఉండాలి కదా కన్‌స్ట్రక్టర్ అంటే. ఇది కూడా సేమ్ క్లాస్ నేమ్ ఏముందో అదే ఇవ్వు అంటుంది. ఓకేనా? నేను ఇక్కడ ఏం చేస్తానంటే క్లాస్ కన్‌స్ట్రక్టర్ కన్‌స్ట్రక్టర్ అనేది వచ్చి నేను మెయిన్ మెథడ్‌గా పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఆ మెయిన్ మెథడ్ ఉండే క్లాస్‌కి. ఈ నేమ్ ఏముందో అదే ఇక్కడ పెట్టుకుంటున్నాను. ఎందుకంటే దీని లోపల మెయిన్ మెథడ్ పెట్టాలనుకుంటున్నాను కాబట్టి. నెక్స్ట్ నేమ్ దీనికి పబ్లిక్ మన ఇష్టం. పబ్లిక్ అని పెట్టుకోవచ్చు. డిఫాల్ట్ గానే వదలొచ్చు. నేను క్లాస్‌లో నేను సెకండ్ టైమ్ మళ్ళీ ఎందుకో వీడియో చూస్తుంటే దీనికి క్లాసెస్ కి యాక్సెస్ మాడిఫైయర్ రెండే పెట్టుకోగలుగుతాం. ఒకటి పబ్లిక్ గాని, ప్రైవేట్ గాని అన్నా. ప్రైవేట్ కాదు. డిఫాల్ట్ గానే ఉంటది అంతే. పబ్లిక్ గాని, డిఫాల్ట్ గాని ఉంటది క్లాస్ కి. ఓకేనా? నెక్స్ట్ ఈ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. సి అని అనుకుంటాను. న్యూ జీరో పారామీటరైజ్డ్ మాత్రమే పంపిస్తాను. జస్ట్ కాల్ చేస్తాను అంతే దాన్ని. కాల్ చేసి అంతే. ఇక్కడ వరకు ఏం జరుగుతుందో చూద్దాం ఫస్ట్ ఇలాగిస్తే. ప్రింట్ అయిందా ఇది? అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? యాక్సెస్ వస్తది జేవీఎం నుంచి, ఆపరేటింగ్ సిస్టమ్ నుంచి జేవీఎం కి యాక్సెస్ వస్తది. జేవీఎం నుంచి మెయిన్ మెథడ్ ఏదైనా చెక్ చేసుకొని వస్తది. ఫస్ట్ అయితే డీప్ గా ముందు కాన్సెప్ట్స్‌కి వెళ్తే స్టాటిక్ వేరియబుల్స్ ఇవన్నీ చెక్ చేస్తది క్లాస్ లోడర్. అవి అయిపోయిన తర్వాత మెయిన్ మెథడ్‌కి వస్తది. మెయిన్ మెథడ్ లోపలికి యాక్సెస్ తీసుకుంటది. చూసుకొని ఈక్వల్ కి వస్తది. న్యూ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఏ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి? కన్‌స్ట్రక్టర్ అనే క్లాస్ కి. దానికి ఏ వేరియబుల్ పెట్టుకోవాలి? సి. దాని లోపలికి వెళ్తది. దాని లోపల కన్‌స్ట్రక్టర్స్ ఆటోమేటిక్ గా ఇది కన్‌స్ట్రక్టర్ కాల్ చేయడం అనమాట ఇన్‌స్టాన్షియేషన్ చేస్తే. ఓకేనా? లోపలికి వెళ్తది. లోపల ఏం లైన్ ఉంది? సిస్టమ్ డాట్ అవుట్ ఆఫ్ ప్రింట్ఎల్ఎన్ మీ జీరో పారామీటర్ కన్‌స్ట్రక్ట్ అని ఉంటది. అది ప్రింట్ అయిపోతుంది. ఇక్కడ వరకు ఏమైనా డౌట్ ఉందా? ఇప్పుడు నేను ఇంకోటి ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, ఒకవేళ ఇది ఏదో పారామీటర్ అని ఉందనుకుందాం. ఇంట్ 2 అని సారీ ఇంట్ ఐ అని ఒక వాల్యూ వస్తుంది ఇక్కడ నుంచి. ఈ నుంచి ఇది ఏ పారామీటరైజ్దో నేను జస్ట్ ఒక ఇంటీజర్ నెంబర్ పంపిస్తాను. ఇక్కడొచ్చి ఇలా రన్ చేస్తాను అనుకుందాం. ఇది పారామీటరైజ్డ్ ఏంది సింగిల్ పారామీటరైజ్డ్ పంపిస్తాను. రన్ చేస్తాను కోడ్‌ని. ప్రింట్ అయింది. మీ 1 పారామీటర్ కన్‌స్ట్రక్టర్ అని ప్రింట్ అయింది. ఓకేనా? నేను అదే 2 పారామీటర్స్ పంపిస్తాను ఇప్పుడు. ఏం ఎర్రర్ వస్తుంది ఇక్కడ? రిమూవ్ ఆర్గ్యుమెంట్ టు మ్యాచ్ కన్‌స్ట్రక్టర్ క్లాస్. దాంట్లో ఏముంది? సింగిల్ పారామీటర్ ఉంది ఇంటిజర్. నువ్వేమో 2 పారామీటర్స్ పంపిస్తున్నావు అని ఎర్రర్ వచ్చిందా? ఇప్పుడు ఇది
అసలు ఇదేమీ లేదనుకుందాం ఫస్ట్. ఏం లేదు. నేనేం చేస్తున్నాను, 0 పారామీటర్‌ని కాల్ చేస్తున్నాను ఇక్కడ. చేశాను, రన్ చేస్తున్నాను. ఇక్కడ రన్ అయింది. సంథింగ్ ఏం లేదు కాబట్టి ఇది కూడా ఎగ్జిక్యూట్ అయింది. ఓకేనా? ఎందుకయింది? ఇందాకేమో సింగిల్ పారామీటర్ ఇచ్చినప్పుడేమో ఉన్నింది కాబట్టి రన్ అయింది. 2 పారామీటర్ ఇచ్చినప్పుడు 2 పారామీటర్‌ది లేదనేసి రన్ అవ్వలేదు. అలాగే ఇప్పుడు 0 పారామీటర్‌ది కన్‌స్ట్రక్టర్‌ని మనం కాల్ చేసినప్పుడు కూడా అది చెప్పాలి కదా! 0 పారామీటర్ లేదిక్కడ. ఎందుకు కాల్ చేస్తున్నావని? ఎందుకు చెప్పలేదంటే ఇందాక డిస్కస్ చేసుకున్నాం చూసావా? నేను రికార్డ్ కొట్టలేదు. నెక్స్ట్ వీడియో చూసే వాళ్ళకి. ఆహ్, ఎందుకు అది ఇక్కడ ఎర్రర్ రావట్లేదంటే నేను ఇందాక చెప్పా. డిఫాల్ట్‌గా ఒక కన్‌స్ట్రక్టర్ క్రియేట్ అయిపోతుంది. మనం ఏం కన్‌స్ట్రక్టర్ క్లాస్ లోపల ఇవ్వలేదంటే పబ్లిక్ కన్‌స్ట్రక్టర్ ఇలాగ ఒక 0 పారామీటరైజ్‌ది ఆల్రెడీ డిఫైన్ అయిపోయింది. దీంట్లో ఏమి ఈ కన్‌స్ట్రక్టర్ లోపల సూపర్ మెథడ్ ఉంటుంది. అక్కడికెళ్ళి కాల్ అయ్యి వస్తది. అక్కడ ఏం జరిగుండదు కోడ్ కాబట్టి ఇక్కడ ఎర్రర్ రాలేదు మనకి ఇప్పుడు 0 పారామీటర్‌ది ఇవ్వలేదు కాబట్టి. డిఫాల్ట్‌గా ఆల్రెడీ ఈ లైన్స్ ఆఫ్ కోడ్ ఉంటుంది. ఒక క్లాస్ క్రియేట్ చేస్తే. మనకు కనపడదు అంతే. అందుకనేసి ఇక్కడ ఎర్రర్ రాలేదు. ఓకేనా? అది ఎంత వరకు ఒక డిఫాల్ట్‌ది యాడ్ చేస్తదంటే మనకి జావా మనకి యాడ్ చేసి పెడతదంటే క్లాస్ లోపల నువ్వు ఏ కన్‌స్ట్రక్టర్ నువ్వు క్రియేట్ చేయలేదంటే. ఒకవేళ కానీ నేను సింగిల్ పారామీటర్‌ది నేను క్రియేట్ చేసి పెట్టేసాననుకో. లైక్ నేనిప్పుడు దీన్ని 0 నుంచి నేను సింగిల్ పారామీటర్ అనుకుంటున్నా. ఇంట్ ఐ అనేసి ఇచ్చేసా. నేను కాల్ చేసే 0 అంటే ఇక్కడ డిఫాల్ట్‌గా ఉన్న 0ని అది రిమూవ్ చేస్తదనమాట. ఓకేనా? డిఫాల్ట్ కన్‌స్ట్రక్టర్ క్రియేట్ అయ్యి ఉండదు. మళ్ళీ నువ్వు ఏదైనా ఒక కన్‌స్ట్రక్ట్ క్రియేట్ చేసావంటే 0ది నువ్వు మళ్ళీ యూజ్ చేయాలనుకుంటే తనిగా నువ్వు సెపరేట్‌గా మళ్ళీ చేసుకోవాల్సిందే. పబ్లిక్ ఇలా ఒక కన్‌స్ట్రక్టర్‌ని క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎర్రర్ రాలేదు. అదే నేను ఈ మొత్తానికి కామెంట్ చేసిన అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇట్లా ఇచ్చానంటే ఓకే. ఇప్పుడు 0 పారామీటర్ ఉంది. 0 పారామీటర్ ఉంది. నువ్వు ఇది కూడా కామెంట్ చేసినా ఎర్రర్ రాదు కోడ్. ఎందుకంటే 0 పారామీటర్‌ది ఏ కన్‌స్ట్రక్టర్ ఇప్పుడు క్లాస్‌లో లేదు. అన్ని కామెంట్ చేశాను కాబట్టి డిఫాల్ట్‌గా ఉండేది ఇక్కడ యాడో సబ్స్టిట్యూట్ అయ్యి ఉంటదన్నమాట ఈ కోడ్‌లో. కాబట్టి నీకు ఎర్రర్ రావట్లేదు. నేను ఇప్పుడు మెయిన్ ఏం చెప్దాం అనుకున్నా అంటే క్లాస్ లోపల నువ్వు ఏ కన్‌స్ట్రక్టర్ గాని క్రియేట్ చేయాలంటే డిఫాల్ట్‌గా జావా ఏం చేస్తది ఒక జేవీఎం వచ్చి ఒక కన్‌స్ట్రక్టర్‌ని క్రియేట్ చేసి పెడతది 0 పారామీటరైజ్‌ది. ఓకేనా? ఏదన్నా ఒక పారామీటరైజ్‌ది అది 0 అవ్వని ఏదైనా పారామీటర్ ఉండేది గాని క్రియేట్ చేసేసావంటే డిఫాల్ట్‌ది రిమూవ్ అయిపోతుంది. నువ్వు ఒకవేళ గాని మళ్ళీ 0 పారామీటర్‌దితో పని పడి నువ్వు ఇక్కడి నుంచి కాల్ చేద్దామంటే నువ్వు సెపరేట్‌గా క్రియేట్ చేసుకోవాల్సిందే. ఓకేనా? అది ఈ పాయింట్ అర్థమైందా? ఇదేమైనా డౌట్ ఉందా? లేదా? యాహ్! ఇది కన్‌స్ట్రక్టర్ టాపిక్స్ ఫస్ట్ మెయిన్ పాయింట్ చెప్దాం అనుకుంది. ఆ తర్వాత సూపర్ కీవర్డ్‌ని యూజ్ చేసుకొని ఎలా చేయాలని. ఇప్పుడు ఎక్స్‌టెన్స్ అనేది ఒక కీవర్డ్ గురించి చెప్తాను. అది ఇన్‌హెరిటెన్స్‌లో డీప్‌గా చెప్తాను. బట్ నేనేం చెప్దాం అనుకుంటున్నానంటే ఇక్కడ ఇప్పుడు కన్‌స్ట్రక్టర్ క్లాస్ 1 అనేది ఉందనుకుంటాం. అంటే పేరెంట్ అనుకుందాం. క్లాస్ పేరెంట్ అని. ఓకేనా? నెక్స్ట్ నేనేమనుకుంటానంటే ఇంకో క్లాస్ సెపరేట్ క్రియేట్ చేస్తున్నా. క్లాస్ కన్‌స్ట్రక్టర్ చైల్డ్ అనుకుంటున్నాను. ఒక క్లాస్ అయితే క్రియేట్ చేసినాను ప్రస్తుతానికి. ఇది ఒక పేరెంట్ అనేది ఒక క్లాస్ క్రియేట్ చేశాను. చైల్డ్ అనేది ఒక క్లాస్ క్రియేట్ చేసినాను. దీంట్లో ఉన్నవన్నీ నేను ఎక్స్టెండ్ అనేసి పెట్టేసి ఎక్స్టెండ్స్ అని పెట్టేసి ఏ క్లాస్ అయితే ఎక్స్టెండ్ చేయాలనుకున్నానో అది ఇక్కడ వాడాను అనుకున్నాం. ఈ కీవర్డ్ ఎక్స్టెండ్స్ అని యూజ్ చేసి. దీని లోపల ఏమైనా ఉంటుంది ఆ కంటెంట్ అన్ని ఇది వాడుకోగలుగుతుంది అనమాట. ఈ చైల్డ్ క్లాస్ అనేది పేరెంట్ నుంచి. ఓకేనా? ఎక్స్టెండ్స్ అని ఒక కీవర్డ్ వాడితే. అది ఇన్హెరిటెన్స్ లో డీప్ గా చెప్తాను. ఇక్కడ జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పడానికి ఇది వాడుతున్నాను. ఓకేనా? ఈ కామెంట్స్ అనేది తీసేస్తాను. యాక్చువల్లీ అన్నిటికి కామెంట్స్ చేయడానికి కూడా ఇది కమాండ్ ఉంటది. నాకు గుర్తు రావట్లేదు కరెక్ట్‌గా. చూద్దాం అది కూడా. ఇలాగ కన్‌స్ట్రక్టర్స్ అన్ని క్రియేట్ చేసినాము. హ్మ్. కన్‌స్ట్రక్టర్స్ ఇక్కడ ఎందుకు ఎర్రర్ వచ్చింది? ఒక డౌట్ ఉంది ఇక్కడ. ఎక్స్‌టెన్స్ అని పేరెంట్ క్లాస్‌ని చేసినావు కదా! ఆ కోడ్ అంతా ఇక్కడ చైల్డ్ క్లాస్‌లో యూజ్ చేస్తానంటాండావు కదా! అప్పుడు కూడా మనము ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసుకోవాలా? చైల్డ్ క్లాసెస్‌లో. నువ్వు చైల్డ్ క్లాస్ ని కాల్ చేయాలనుకున్నప్పుడు ఏ క్లాస్ అది చైల్డా పేరెంట్ అని పక్కన పెడితే
హ్మ్. దేంట్లోది వాడుకోవాలనుకుంటున్నావో ఆ క్లాస్ ఖచ్చితంగా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి నువ్వు. ఓకే. ఇప్పుడు ఇది పేరెంట్ క్లాస్‌ది ఉన్నిందనుకో, నువ్వు చైల్డ్ క్లాస్‌ది వాడాలనుకుంటే సెపరేట్‌గా ఇంకో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని, దానికి ఒక రెఫరెన్స్ ఇచ్చుకొని, ఆ రెఫరెన్స్ నుంచి చైల్డ్ క్లాస్‌లో వాటిని మెథడ్స్‌ని కాల్ చేయాలి. ఓకేనా? ఇక్కడ ఎందుకు ఎర్రర్ వచ్చింది ఏమైనా చెప్పగలుగుతారా? ఆల్రెడీ ఒక కన్స్ట్రక్టర్ క్రియేట్ చేశారు కదా, మళ్ళీ 0 పారామీటర్‌ది చేయకూడదేమో? అలాగేం లేదు. న్యూమరస్ ఆఫ్ కన్‌స్ట్రక్టర్స్ నువ్వు క్రియేట్ జేసుకోవచ్చు. అది గూడా జెప్తాను. బట్ ఇక్కడ ఎందుకొచ్చిందంటే కన్‌స్ట్రక్టర్ అంటే ఏంటి? సేమ్ నేమ్ యాస్ క్లాస్ నేమ్. ఓకేనా? ఇక్కడ క్లాస్ నేమ్ నేను చేంజ్ చేశా పేరెంట్ అని. ఏంది కన్‌స్ట్రక్టర్స్ క్లాస్ పేరెంట్ అని. బట్ ఇక్కడ కన్‌స్ట్రక్టర్ క్లాస్ అనే ఉంది. అందువల్ల ఎర్రర్ వచ్చిందన్నమాట. ఓకేనా? మెథడ్ అయ్యుంటే నీకు ఇక్కడ డేటా టైప్ ఒకవేళ ఇంట్ అని ఇచ్చేసాననుకో, ఇప్పుడు రిటర్న్ టైప్ ఉంది మెథడ్ కాబట్టి ఇది కామ్‌గా తీసుకుంటుంది. ఏమని ఇదొక మెథడ్ గదా! అని కామ్‌గా అయిపోతుందన్నమాట. ఇంట్ అని ఇక్కడ ఎందుకు ఎర్రర్ వచ్చిందంటే రిటర్న్ ఇవ్వను. రిటర్న్ 1 అని. ఇలాగ ఇస్తే కామ్‌గా తీసేసుకుంటుంది. నువ్వు ఏ నేమ్ ఇచ్చుకున్నా. బట్ నేను ఇక్కడ క్రియేట్ చేసింది ఏంటి? కన్‌స్ట్రక్టర్. కన్‌స్ట్రక్టర్‌కి రిటర్న్ టైప్ లేకుండా ఒక మెథడ్ క్రియేట్ చేసినాను. అదేంటది సేమ్ క్లాస్ నేమ్ ఏముందో అదే నువ్వు వాడాలి అని చెప్తుందన్నమాట. అందుకే ఇక్కడ ఎర్రర్ వచ్చింది. ఇలా ఇది క్లియర్ అయిందా? ఇది ఎందుకు ఎర్రర్ వచ్చిందని ఇప్పుడు? నెక్స్ట్ ఎక్స్‌టెన్షన్ వాడాను. ఇక్కడ నుంచి ఈ మెథడ్స్ అన్నీ ఇక్కడ వాడుకోవచ్చన్నమాట దీంట్లో. నేనేం చేస్తానంటే ఇప్పుడు నేను ఈ జీరో పారామీటరైజ్డే యూజ్ చేసుకొని నేనేం చేస్తున్నాను చైల్డ్ క్లాస్‌ని రన్ చేద్దాం అనుకుంటున్నా. ఓకేనా? ఇప్పుడు రన్ చేస్తే ఏం అవుట్‌పుట్ వస్తుందో చూద్దాం. చూసారా? ఇది ఎక్కడో పేరెంట్ క్లాస్‌లో మనం ఇచ్చింది. జీరో పారామీటరైజ్ దగ్గర పేరెంట్ క్లాస్ మెథడ్ 1 అనేసి ఇచ్చా. ఓకేనా? ఎక్స్‌టెన్స్ కీవర్డ్ అని రాసిన దాని వల్ల ఏముంది నేను సెకండ్ చైల్డ్ క్లాస్‌లో ఏం రాయలేదు అసలు. ఇప్పటి వరకు అయితే ఏం కోడ్ లేదు. ఓకేనా? ఇది ఎక్స్టెన్స్ అని ఇచ్చిన దాని వల్ల పేరెంట్ క్లాస్ ని దీని లోపల అయితే ఏమేమి జీరో పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ ఉంది సింగిల్ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ ఉంది రెండింటిని ఇన్హెరిట్ చేసుకుంటుంది అనమాట అంటే అక్వైర్ చేసుకుంటుంది మొత్తం దీని లోపల ఏమేమి ఉంటాయో ప్రాపర్టీస్ అన్ని ఇది ఈ క్లాస్ లో తీసుకుంటుంది దీనిలో ఏం లేకపోయినా నేను జీరో పారామీటర్స్ అడుగుతున్నా ఇక్కడ డిఫాల్ట్ కదా మనం పిలవాలి కాకపోతే దీని లోపల ఏమున్నట్లు అంటే పేరెంట్ క్లాస్ ని ఎక్స్టెండ్ చేసుకున్న దాని వల్ల దీంట్లో ఏదైతే ఉందో ఈ జీరో పారామీటరైజ్డ్ ఇది యూస్ చేసుకుంటుంది అంటే తీసి పెట్టేసుకో ఉంటుంది మన కోడ్ లో లేకపోయినా నెక్స్ట్ సింగిల్ పారామీటరైజ్ ది ఇది యూస్ చేసుకునే ఛాన్సులు ఉంటాయి ఓకేనా ఎక్స్టెన్స్ అనే ఒక కీబోర్డ్ వల్ల ఇది జరిగింది నార్మల్ గా ఇది ఏంది దీంట్లో ఉంటేనే కదా రావాలి యాక్చువల్ గా జీరో పారామీటర్ ఉంటే లేదంటే సింగిల్ పారామీటర్ ఉంటే లేకపోయినా ఎలా తీసుకుంటుందంటే ఈ ఎక్స్టెన్స్ అనే కీవర్డ్ వల్ల ఇన్హెరిట్ చేసుకుంది దీని లోపల ఏమేమి మెథడ్స్ ఉన్నాయి కన్స్ట్రక్ట్స్ ఉన్నాయి అన్ని చైల్డ్ క్లాస్ తీసుకుంది మన చైల్డ్ క్లాస్ రన్ చేయగానే జీరో పారామీటర్ రన్ చేయగానే పోయి చూస్తుంది జీరో పారామీటర్ లేదు ఎక్స్టెండ్స్ అయింది ఓకే ఏది దేనికి అయింది పేరెంట్ క్లాస్ కి అయింది ఓకే దాని లోపల ఏమైనా జీరో పారామీటరైజ్డ్ ఉందా అని చూసింది ఆగా ఉంది సో ఈడుండే లైన్ ని ప్రింట్ చేసింది అనమాట జీరో పారామీటర్ లో ఉండేది నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే 2 అనేది యా 2 అనేది సెండ్ చేస్తాం
మ్యాచ్ కన్స్ట్రక్టర్. ఇంటీజర్ ఉంది క్లాస్. ఓకే, ఇప్పుడు ఏం జరిగిందంటే జీరో పారామీటరైజ్ నేను కాల్ చేశాను ఇక్కడ నుంచి, ఓకేనా, చైల్డ్ క్లాస్ నుంచి. దీని లోపల ఏ కన్స్ట్రక్టర్ లేదంటే ఏం కన్స్ట్రక్టర్ క్రియేట్ ఏంటిది, ఏ క్లాస్ లో అయినా చైల్డ్ అవని పేరెంట్ అవని ఏ క్లాస్ క్రియేట్ ఏంటిది జీరో పారామీటరైజ్ ది ఆల్రెడీ తీసుకుంటుంది, ఓకేనా. ఈ నుంచి దీని లోపలికి వెళ్ళింది, డిఫాల్ట్ గా జీరో పారామీటరైజ్డ్ ఉంది. జీరో పారామీటరైజ్ దేన్ని ఇన్హెరిట్ చేసుకుంటుంది, ఈ పేరెంట్ క్లాస్ లో ఉన్న జీరో పారామీటర్ లో ఉన్నదాన్ని ఇక్కడ ప్రింట్ చేసింది, ఓకేనా. నేను సెకండ్ ఏం ట్రై చేస్తున్నాను, సింగిల్ పారామీటర్ ని నేను పంపిద్దాం అనుకుంటున్నా, ఒక ఇంట్ అనే దాన్ని పంపిద్దాం అనుకుంటున్నా. ఇంటీజర్ దాన్ని పంపిస్తుంది అంటే సింగిల్ పారామీటర్ దాన్ని కాల్ చేసింది ఏమవుతుంది, ఇక్కడ దీని లోపల ఏముంది, డిఫాల్ట్ ఒకటే ఉంది. డిఫాల్ట్ పారామీటర్, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటే ఏంటి, జీరో పారామీటర్ ఇస్తుంది. బట్ నేను ఇక్కడ నుంచి ఏం పంపిస్తున్నా, సింగిల్ పారామీటర్ తో కాల్ చేస్తున్నా. దీని లోపలికి పోయి చూస్తే డిఫాల్ట్ దాంట్లో జీరో పారామీటర్ ఉంది, దీనికి మ్యాచ్ అయ్యేది లేదనేసి ఎర్రర్ చూపిస్తుంది, ఓకేనా. మనకి ఇది కానీ ఇప్పుడు కావాలంటే మనం ఏం చేయాలి, సింగిల్ పారామీటర్ కన్స్ట్రక్టర్ ని చైల్డ్ క్లాస్ లో క్రియేట్ చేయాలి. చైల్డ్ క్లాస్ లో క్రియేట్ చేస్తే అది పేరెంట్ క్లాస్ లో ఉండేది కూడా యూజ్ చేసుకుంటుంది, ఓకేనా. అర్థమవుతుందా, కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది, డీప్ గా వెళ్దాం. ఫస్ట్ ఒక కోడ్ చూద్దాం, మళ్ళీ అందరికి డౌట్ క్లియర్ అయ్యేలాగా అన్ని డిస్కషన్ చేసుకుందాం, ఓకేనా. ఇక్కడ ఏంటంటే పబ్లిక్, దీనికి కన్స్ట్రక్టర్ క్రియేట్ చేయాలంటే ఎలా చేస్తాం, ఈ చైల్డ్ క్లాస్ కి సింగిల్ పారామీటర్ ఇక్కడ నుంచి ఒక ఇంటీజర్ వాల్యూని పంపిస్తున్నా. constructor class child int I. యా, ఫస్ట్ యాక్సెస్ మాడిఫైర్ ఇచ్చుకున్నాను, రిటర్న్ టైప్ అవసరం లేదు ఇది మెథడ్ కి, ఎందుకంటే కన్స్ట్రక్టర్ కాబట్టి. సేమ్ నేమ్ యాజ్ ద క్లాస్ నేమ్, పారామీటర్ లో ఇంట్ ఐ, సూపర్ దినేష్. ఇది పారామీటర్ ఇచ్చుకున్నా, దీంట్లో నేనేమి ఏం డిఫైన్ చేయట్లేదు, దీన్ని ఏం డిఫైన్ చేయట్లేదు నేను ఇప్పుడు. జస్ట్ ఎక్స్టెండ్ ఇచ్చుకొని పేరెంట్ క్లాస్ ఇచ్చున్నా. ఇది సేమ్, ఇది పేరెంట్ మెథడ్ 2, పేరెంట్ క్లాస్ మెథడ్ 2 ప్రింట్ అవుతుందో లేదు చెక్ చేద్దాం. మెథడ్ 1 ప్రింట్ సేమ్ ఇచ్చాను. మెథడ్ 1 ప్రింట్ అవుతుంది. ఓకే, ఒక సెకండ్, సారీ. ఇక్కడ ఈ ఒక్క టాపిక్ మాత్రం నేను చూసుకొని చెప్తాను. నేను జస్ట్ ఏదో కన్ఫ్యూజ్ అవుతున్నాను నేను ఇక్కడ ఈ టాపిక్ లో. బట్ ఇది వరకు ఇక్కడ స్టాప్ చేయండి. ఇన్హెరిట్ చేసింది సంథింగ్ ఇదంతా. నే నేను ఈ టాపిక్ ఎందుకు తీసానంటే సూపర్ కీబోర్డ్ ఎలా వర్క్ అవుతుంది అని చెప్పడానికి. సూపర్ కీబోర్డ్ చూద్దాం, దిస్ కీబోర్డ్ చూద్దాం ఈ రోజు. ఈ ఈ పర్టికులర్ పోర్షన్ ని నేను చెప్తాను. ఇది సేవ్ చేసుకుంటా.
యాక్చువల్లీ కోడ్ మొత్తం ఎందుకు క్రియేట్ చేశానంటే సూపర్ అన్న కీవర్డ్ ఇంతకు ముందు ఏం క్రియేట్ చేయాలంటే ఒక ఆబ్జెక్ట్ అన్న క్లాస్ కి ఎక్స్టెండ్ అయింటుందని చెప్పుకున్నాం. అంటే ఇప్పుడు ఒక క్లాస్ ఉంది, ఇది దీనికి ఎక్కడ ఏం లేదంటే ఏమైనా ఏంటిది ఎక్స్టెన్షన్ ఉండి ఆబ్జెక్ట్ క్లాస్ కి ఎక్స్టెండ్ అయింటుందని మనం ఇందాక చూసాం. కరెక్టా? ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్ క్లాస్ కి ఎక్స్టెండ్ ఎక్స్టెండ్స్ అయింటుందని చూసాం. ఒక ఏ కన్స్ట్రక్టర్ మనం తీసుకోవాలంటే జీరో పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ లోపల క్రియేట్ అయింటుందని చూసాం. ఓకేనా? సేమ్ అలాగే దీంట్లో ఇంకా ఏం లేదంటే ఏమైతుంది, సూపర్ అన్నది యూజ్ చేసుకొని దీని సూపర్ అన్న మెథడ్ యూజ్ చేసుకొని ఇక్కడ ఉన్న యాక్సెస్ కాస్త దీని లోపలికి వెళ్ళి దీని లోపల ఉన్నది ప్రింట్ అవుతుంది అనమాట. అంటే ఏం చెప్దాం అనుకున్నా అంటే ఇప్పుడు సంథింగ్ ఈ కన్స్ట్రక్టర్స్ ఈ మెథడ్స్ లేవు ఇక్కడ. అంటే ఏముంటది, ఒక జీరో పారామీటరైజ్డ్ ఉంటది. ఏమని పబ్లిక్ ఇలా ఉంటది. దీని లోపల సూపర్ అని ఒక మెథడ్ ఉంటది. దీని వల్ల ఏమైతుంది అంటే ఈ ఏదైతే ఎక్స్టెండ్ అయి ఉంటుందో ఆ కోడ్ లోపలికి సూపర్ అన్నది వచ్చి తీసుకెళ్తుంది అనమాట. ఆబ్జెక్ట్ అన్నదానికి యాక్సెస్. ఓకేనా? తీసుకెళ్లి ఈ ఆబ్జెక్ట్ అన్న ఉన్న దాంట్లోకి ఏమేమి ఉన్నదో ఆ మెథడ్స్ రన్ అవుతుంది. ఏంది, ఈ సూపర్ అన్నది సింగిల్ పారామీటర్ కాబట్టి సింగిల్ పారామీటర్ రన్ అయింది. సేమ్ ఆ కాన్సెప్ట్ లోనే ఇందాక నేను స్టక్ అయ్యాను చూసావా, ఏంటి ఈ సంథింగ్ ప్రింట్ చేస్తుంటే సింగిల్ పారామీటర్ దానికి వెళ్తుంది ఈ కోడ్ లో. ఈ కోడ్ లో ఏం ప్రింట్ అవుతానే ఉంది, పేరెంట్ మెథడ్ 1 అనేసి ప్రింట్ అవుతా ఉంది. ఎందుకు ప్రింట్ అవుతా ఉంది, ఈ కన్స్ట్రక్టర్ ఉంది కదా చైల్డ్ క్లాస్ కన్స్ట్రక్టర్, ఏం లేదంటే డిఫాల్ట్ గా ఒక కన్స్ట్రక్టర్ క్రియేట్ అయి ఉంటది. ఏమని, పబ్లిక్ చైల్డ్ క్లాస్ కన్స్ట్రక్టర్ ఇలాగా క్రియేట్ అయ్యి దీని లోపల ఏముంటది, ఫస్ట్ లైన్ ఆఫ్ కోడ్ లో సూపర్ అని ఉంటది. ఇలా ఉంటే ఏమైతుంది, ఇప్పుడు నేను ఇక్కడ క్రియేట్ చేసి చైల్డ్ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసా. దీని లోపల నుంచి యాక్సెస్ వెళ్తుంది, సి అనే దాన్ని దీన్ని కాల్ చేస్తుంది. దీని లోపలికి వెళ్ళి సింగిల్ పారామీటర్ కదా ఇక్కడ ఉండేది, సింగిల్ పారామీటర్ దానికి వెళ్ళినప్పుడు సూపర్ అన్నది. సూపర్ అన్నది ఏమవుతుంది అంటే ఇది చైల్డ్ క్లాస్ అయినప్పుడు దేనికి ఎక్స్టెండ్ అయి ఉంటుందో దానికి యాక్సెస్ తీసుకెళ్తుంది లోపలికి, ఈ క్లాస్ లోపలికి వెళ్ళినప్పుడు దీంట్లో సింగిల్ పారామీటర్ ఏ కన్స్ట్రక్టర్ ఉంది, ఇది ఉంది, పేరెంట్ క్లాస్ మెథడ్ 1. అందుకే ఇందాక నుంచి అప్పటి నుంచి నేను ప్రింట్ చేయడానికి ట్రై చేస్తుంటే ఏం ప్రింట్ అవుతుందంటే పేరెంట్ క్లాస్ మెథడ్ 1 ఇదే ప్రింట్ అవుతుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు నేను ఇక్కడ సింగిల్ పారామీటర్ పంపిస్తున్నా. సింగిల్ పారామీటర్ పంపించినప్పుడు ఏమంటుంది, నువ్వు ఇక్కడ ఏం డిఫైన్ చేయలేదు పేరెంట్ క్లాస్ లో, అది పోయి డిఫైన్ చేయంటుంది. ఓకేనా? అప్పుడు నేనేం చేయాలి, పబ్లిక్. ఇక్కడ వరకు అర్థమైందా? ఇక్కడ ఎందుకు ఇందాక నుంచి నేను సింగిల్ పారామీటర్ ని వాడుతుంటే ఇక్కడ ఇది ప్రింట్ అయిందని అర్థమైందా? పేరెంట్ క్లాస్ మెథడ్ 1 ఎందుకు ప్రింట్ అయింది అర్థమవుతుందా? ఇది ఇప్పుడు క్రియేట్ చేసిన చైల్డ్ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను, దాన్ని ఇక్కడ నుంచి కాల్ చేస్తున్నాను. ఇది రన్ అయినప్పుడు దీని లోపలికి వెళ్ళింది, ఎక్స్టెండ్ ఏంటది పేరెంట్ క్లాస్ లోపల ఒక డిఫాల్ట్ గా ఒక మెథడ్ క్రియేట్ అయింది. ఇది ఉన్నా లేకపోయినా జరిగే ప్రాసెస్ మాత్రం ఇదే అనమాట. ఇప్పుడు ఫస్ట్ ఇది రన్ చేసిన, ఏం ప్రింట్ అయింది, పేరెంట్ క్లాస్ మెథడ్ 1 ప్రింట్ అయింది. ఇప్పుడు ఇది పెట్టి ప్రింట్ చేసిన, సేవ్ చేసి మళ్ళీ రన్ చేసిన, ఏం ప్రింట్ అయింది, ఫస్ట్ దే ప్రింట్ అయింది. ఇది అర్థమైందా ఎందుకు రన్ అయింది అనేసి ఇక్కడ? యా, ఇప్పుడు నేను ఈ సింగిల్ పారామీటర్ దాన్ని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా. అప్పుడు ఏం కోడ్ చేంజెస్ చేయాలని చూద్దాం. ఓకేనా? నేను ఇక్కడ ఇట్లా వచ్చింది, సింగిల్ పారామీటర్ కాల్ చేసా, లోపలికి వెళ్ళింది, ఏ కన్స్ట్రక్టర్ ఇది, చైల్డ్ క్లాస్ కన్స్ట్రక్టర్. ఓకే, వచ్చి చూసింది. దీని లోపల సూపర్ మెథడ్ లో జీరో పారామీటర్ ఉంది కాబట్టి ఇక్కడికి వెళ్ళింది. నేను ఒక సింగిల్ పారామీటర్ ని దీని లోపల సూపర్ మెథడ్ ద్వారా సెండ్ చేస్తున్నా, వాల్యూని 1 అని పెట్టా. అంటే ఇక్కడ ఒక ఇంటీజర్ వాల్యూ పారామీటర్, ఒక పారామీటర్ వెళ్తుంది. ఇప్పుడు రన్ చేస్తే ఏమవుతుందంటే చూసారా, మెథడ్ 2 అనేది వచ్చింది. మెథడ్ 2 అనేది ఏంది, సింగిల్ పారామీటర్. ఇక్కడ ఏదో ఇంటీజర్ వచ్చింది, అది వచ్చింది. ఇలా కాకుండా ఏం చేస్తానంటే మెథడ్ 2
మనం పంపించే వాల్యూని కూడా ప్రింట్ చేద్దాం. అప్పుడు మీకు ఐడియా వస్తుంది ఐ ఎందుకు వచ్చిందో, ఎందుకు వాడతాం కొద్దిగా ఊరికే తెలుస్తుంది కదా. వీళ్ళు పంపిస్తా పంపించుకున్నా, రన్ చేశా. ఇప్పుడు చూసారా ఏం జరిగిందో అర్థమవుతుందా? లైక్ నేను చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి జస్ట్ సింగిల్ పారామీటర్ దాంతో రన్ చేసిన, ఓకేనా. దాని లోపల వెళ్ళి ఏమైతుంది, ఒక కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసింది, ఏది 0 పారామీటరైజ్డ్, ఓకేనా. దాని లోపల సూపర్ మెథడ్ అనేది ఫస్ట్ లైన్ లో ఆల్ డిఫాల్ట్ గా క్రియేట్ అయి ఉంటది అనమాట. నువ్వు ఈ కోడ్ రాసినా, ఈ లైన్స్ ఆఫ్ కోడ్ రాసినా రాకపోయినా అది ఉండిపోతుంది, కన్స్ట్రక్టర్ ఏది క్రియేట్ చేయకపోతుంది. నేను ఈ సూపర్ అన్న దాన్ని ఒక మ్యాజిక్ బ్యాండ్ అనుకుంటే ఆ బ్యాండ్ యూస్ చేసుకొని నేను ఆడిస్తున్నా. నాకు పేరెంట్ క్లాస్ లో ఏం కావాలనేసి ఈ సూపర్ అన్న ఒక మెథడ్ ఉంది కదా, దాన్ని పెట్టుకొని చెప్తున్నా. నేను ఈ సూపర్ అన్న మెథడ్ పారామీటర్సే పంపించలేదు, 0 పారామీటర్స్ పంపిస్తే ఇది ఏది దేనికి ఎక్స్టెండ్ అయిందో ఆ క్లాస్ కలుగుతుంది. యాక్చువల్లీ ఇది మీకు డిఫాల్ట్ గా ఈ ఎక్స్టెన్స్ ఆబ్జెక్ట్ ఉంటుంది అని చెప్పడానికి అది పెట్టాను, బట్ మనం పెట్టాల్సిన అవసరం లేదు, సేమ్ కోడే ఉంటుంది, ఓకేనా. నేను ఈ మ్యాజిక్ వ్యాండ్ పెట్టుకొని చెప్తున్నా, నేను పేరెంట్ క్లాస్ మొత్తాన్ని ఆడించగలుగుతాను అనమాట ఈ మ్యాజిక్ యూస్ చేసుకొని. ఫస్ట్ 0 పారామీటర్స్ పంపిస్తే నాకు 0 పారామీటర్లు ఏముందో అది తీసుకురా అంటున్నా. సో యాక్సెస్ వెళ్తుంది, ఏ క్లాస్ కి ఎక్స్టెండ్ అయింది, ఓకే పేరెంట్ క్లాస్ అనేది ఎదుగుతుంది. ఇప్పుడు ఒకటే ఉంది కాబట్టి ఓకే మనకు తెలిసిపోతుంది, చాలా క్లాసులు ఉన్నాయంటే ఎత్తుక్కుంటూ వెళ్తుంది. ఓకే ఇది దీన్ని ఒక పేరెంట్ క్లాస్, దీని లోపలికి వెళ్తుంది. సూపర్ మెథడ్ ఏమైనా పారామీటర్స్ ఉన్నాయా, ఏం లేదు. సో 0 పారామీటర్ ఉండేది ఇది ప్రింట్ చేయి, లోపల ఏముంటే అది ప్రింట్ చేస్తున్నాను. నాకొద్దు 0 పారామీటర్ వద్దు, నాకు సంథింగ్ సింగిల్ పారామీటర్ ఉండేది పంపిస్తున్నా, నాకు అది ఉందా చెక్ చేసుకుని రా అంటే పోతుంది. సూపర్ అనేది యూజ్ చేసుకుంటుంది, సింగిల్ పారామీటర్ చూస్తుంది, ఏ క్లాస్ కి ఎక్స్టెండ్ అయింది, పేరెంట్ ఉంది, ఆ క్లాస్ ఎతుకుతుంది, అది దొరికింది. దాని లోపలికి వెళ్తే కన్స్ట్రక్టర్స్ చూస్తా వస్తుంటే సింగిల్ పారామీటర్ తో దొరికింది ఇంటీజర్, దాని లోపల ఉన్నది ప్రింట్ చేసింది. అందుకే మనకి ఇందాక ఇది ప్రింట్ అయింది, ఓకేనా. సూపర్ అనేది ఒక సూపర్ పవర్ అన్నమాట, అది యూజ్ చేసుకొని మనం ఏది చెప్తే అది చేస్తుంది. పేరెంట్ ఎక్స్టెండ్ అయింది అనుకో, యాక్సెస్ పేరెంట్ క్లాస్కి వెళ్ళి ఉంటుంది, పేరెంట్ క్లాస్కి వెళ్ళి దాంట్లో ఉన్న వాల్యూని తీసుకొని వస్తుంది, ఓకేనా. అందుకు సూపర్ పనికి వస్తుంది. దీంట్లోనే నేను ఇంకోటి ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, ఇలాగొద్దు నాకు, నేను ఇంకోటి 2 పారామీటర్ది క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. 2 పారామీటర్ది ఎక్స్టెండ్ చేసింది కదా, దీన్ని ఇది ప్రింట్ చేద్దాం, దీన్ని ఎలాగనేసి. నా క్వశ్చన్ అర్థం కాకపోయినా ఇప్పుడు ఒకసారి చూద్దాం, కోడ్ రాస్తే మీకు క్లారిటీ వస్తుంది, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు వరకు ఎక్స్ప్లెయిన్ చేసిన దాంట్లో ఏమైనా డౌట్ ఉందా, సూపర్ మెథడ్ ఎందుకు యూజ్ అవుతుంది ఇక్కడ అనేసి క్లారిటీ ఉందా? యా, నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే ఇది తీసేసాను, ఈ లైన్స్ ఆఫ్ కోడ్ లేకపోయినా కానీ డిఫాల్ట్ గేమ్ రన్ అవుతుంది, లోపల కన్స్ట్రక్టర్ ఉంటుంది, దాంట్లో సూపర్ మెథడ్ కి 0 పారామీటర్స్ ఉంటుంది, 0 పారామీటర్ ఉన్నది ఇది ఒకటి రన్ అవుతుంది. ఓకే, ఇక్కడ క్లారిటీ ఉంది. నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నాను, సింగిల్ పారామీటర్ ఇది, నేను ఇంకొక వాల్యూస్ పంపించి దీన్ని ప్రింట్ చేసే చూస్తున్నా, సూపర్ లేకుండా ట్రై చేయొచ్చా అని చూస్తున్నా. ఏంటి ఒక వాల్యూని డైరెక్ట్ పంపిస్తున్నా 2, దీంతో ఏమంటుంది, ఆ ఆర్గ్యుమెంట్ తో చైల్డ్ క్లాస్ లో ఏం లేదు, క్రియేట్ చేయమంటుంది, క్రియేట్ కన్స్ట్రక్టర్ అనేసి ఇంటీజర్ వాల్యూ. ఓకే, పబ్లిక్ చైల్డ్ క్లాస్ ఒక కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసా, ఒక ఇప్పటికైతే 0 పారామీటరైజ్డ్, దీని లోపల ఏం లేదు, నువ్వు పారామీటర్ తీసుకుంటున్నా అంటే ఇక్కడ నుంచి వచ్చేది ఇంటి వాల్యూ కాబట్టి ఇంట్ ఐ అని. ఓకే, కన్స్ట్రక్టర్ క్రియేట్ అయింది. ఫస్ట్ అయితే రన్ చేస్తా, ఇక్కడ ఒకటి వాల్యూని పంపిస్తున్నా, ఇక్కడికి పంపించిన, దీనిలో ఏం డిఫైన్ చేయాలని చెప్పట్లేదు. ఇప్పుడు నేను ఒక కన్స్ట్రక్టర్ క్రియేట్ చేశానంటే డిఫాల్ట్ గా ఏం వాల్యూ ఉంటుంది, సూపర్, ఇది ఉండిపోతుంది అనమాట ఇలాగా, ఓకేనా. అందుకనేసి ఈ 0 పారామీటర్ అంటే పేరెంట్ క్లాస్కి వెళ్తుంది, పేరెంట్ క్లాస్కి వెళ్ళి చూస్తుంది అనమాట, 0 పారామీటరైజ్దే ఇక్కడ నుంచి పేరెంట్ క్లాస్ లో ఉన్న 0 పారామీటరైజ్దే కాల్ చేస్తుంది. నువ్వు సింగిల్ పారామీటర్ కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసి దాని లోపల ఉన్న ఫస్ట్ లైన్ ఆఫ్ కోడ్ ఏంటి, ఈడున్న యాక్సెస్ వెళ్ళి చైల్డ్ క్లాస్ నుంచి బయటకు వెళ్ళి పేరెంట్ క్లాస్ లో ఉన్న 0 పారామీటరైజ్దే కాల్ చేస్తుంది డిఫాల్ట్ గా. అందుకే మనకి ఇక్కడ చూసారంటే ఇదే ప్రింట్ అవుతుంది అప్పటి నుంచి, పేరెంట్ క్లాస్ మెథడ్ 1 అనేసి. నేను ఏం చేస్తున్నా, సేమ్ ఐ అనే వాల్యూని ఇక్కడ నుంచి నేను పంపిస్తున్నా,
ఇప్పుడు రన్ చేస్తుంది. ఇప్పుడు ఏమైంది చూసారా? ఇక్కడ నుంచి చైల్డ్ క్లాస్ కి సింగిల్ పారామీటర్ పంపించాను కాబట్టి ఈ చైల్డ్ క్లాస్ లో సింగిల్ పారామీటర్ అనేది ట్రిగర్ అయింది. ట్రిగర్ అయినప్పుడు దీని లోపల కానీ కన్స్ట్రక్టర్ లో కానీ ఏ కోడ్ రాయలేదంటే డిఫాల్ట్ గా సూపర్ మెథడ్ 0 పారామీటరైజ్ తో క్రియేట్ అయిపోతుంది. దాని వల్ల ఏమైపోతుంది, ప్రతిసారి ఈ సూపర్ అన్న కీవర్డ్ కనబడిందంటే ఈ నుంచి యాక్సెస్ వెళ్తుంది. ఈ క్లాస్ అయితే దేనికి ఎక్స్టెండ్ గా ఆడికి వెళ్తుంది, పేరెంట్ క్లాస్కి వెళ్ళిపోతుంది. పేరెంట్ క్లాస్ లో ఉన్న డిఫాల్ట్ గా సూపర్ అనేది 0 పారామీటర్ కాబట్టి 0 పారామీటర్ లో ఉన్న కన్స్ట్రక్టర్ ట్రిగర్ అయిపోయి అది రన్ అయిపోతుంది ప్రతిసారి. నాకు అలా అవ్వకూడదు. నేను వెళ్ళినప్పుడు అంటే ఇక్కడ నుంచి సింగిల్ పారామీటర్ పంపించినప్పుడు దీని లోపల ఉన్న సింగిల్ పారామీటర్ ట్రిగర్ అవ్వాలి. దాని లోపల సూపర్ కీవర్డ్ డిఫాల్ట్ గా 0 పారామీటర్ కాకుండా సింగిల్ పారామీటర్ నే కావాలనుకున్నప్పుడు ఒక ఇంటీజర్ ఐ అనేది ఇప్పుడు ఇంటి వాల్యూ ఒక ఇంటీజర్ పారామీటర్ తో ఉన్నది అన్నీ కాల్ చేయాలన్నప్పుడు యాక్సెస్ వెళ్ళి సెర్చ్ చేసుకుని దీన్ని పిలుస్తుంది అనమాట. మీకు క్లారిటీ కోసం నేను 0 పారామీటర్ కూడా పెడతాను ఇక్కడ. ఇప్పుడు ఏం రన్ అవుతుంది, ఏం ప్రింట్ అవుతుంది ఎవరైనా గెస్ చేయగలుగుతారా? ఇట్లా ఉంది. ఎందుకు ఈ ఒక్క లైనే ప్రింట్ అయింది? ఎందుకంటే మన మెయిన్ మెథడ్ లోపల కన్స్ట్రక్టర్ కాల్ చేసేది సింగిల్ పారామీటర్ మాత్రమే కాల్ చేస్తున్నాం కాబట్టి దీని లోపలికి వెళ్ళినప్పుడు డిఫాల్ట్ అంటే నువ్వు ఏ కన్స్ట్రక్టర్ లేదంటే ఏమవుతుంది, నార్మల్ గా 0 పారామీటర్స్ కాల్ అవుతుంది. ఎందుకంటే 0 పారామీటర్ తో ఇట్లా కాల్ చేస్తావు కాబట్టి. బట్ నేను పర్టికులర్ ఒక సింగిల్ పారామీటర్ నే కాల్ చేస్తున్నాను కాబట్టి దీని లోపల ఎన్ని కన్స్ట్రక్టర్ ఉన్నా మనకు అనవసరం. సింగిల్ పారామీటర్ లో మాత్రమే వెళ్తుంది. దాని లోపల ఏముంది అది మాత్రమే రన్ అవుతుంది. అదే వచ్చింది. నువ్వు రెండింటిని కాల్ చేయాలన్నప్పుడు ఏం చేయాలి? మళ్ళీ ఒక కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఆ రెఫరెన్స్ వేరియబుల్ ఉంది కదా, దాన్ని డిఫరెంట్ గా క్రియేట్ చేసుకోవాలి. సింగిల్ పారామీటర్ ని కాల్ చేయాలి. ఇప్పుడు ఏం జరిగింది? యా, ప్రింట్ అయిందా? ఫస్ట్ ది అంటే 0 పారామీటర్ ఉంది, లోపలికి వెళ్ళింది. ఆ నుంచి సూపర్ మెథడ్ ఉంది. సూపర్ అని ఉండగానే యాక్సెస్ ఇక్కడ ఉన్న చైల్డ్ క్లాస్ లో ఉన్న కంట్రోల్ యాక్సెస్ బయటికి వెళ్ళి పేరెంట్ క్లాస్ లో ఉన్న సూపర్ మెథడ్ 0 పారామీటర్ కాబట్టి ఇది ఫస్ట్ లైన్ ఈ లైన్ ప్రింట్ చేసింది. సెకండ్ ఇక్కడికి అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుంది, వచ్చి ఇచ్చేస్తుంది. అదంతా వర్క్ కంప్లీట్ అయిపోయింది కూడా ఈ సూపర్ కోసం సూపర్ నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చి ఇక్కడికి వచ్చేస్తుంది. నెక్స్ట్ లైన్ ఆఫ్ కోడ్ లో ఏముంది, ఓకే సి అన్న ఒక వేరియబుల్ యూస్ చేసుకొని ఒక న్యూ అంటే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తుంది. దేనికి? సేమ్ అదే క్లాస్ కి. దాంట్లో ఏముంది, సింగిల్ పారామీటర్ పంపిస్తున్నావు కాబట్టి లోపలికి వెళ్తుంది, చెక్ చేస్తుంది. ఈ ఈ కన్స్ట్రక్టర్ ట్రిగర్ అవుతుంది అనమాట సింగిల్ పారామీటర్ తో ఉంది కాబట్టి. దాని లోపల లైన్స్ ఆఫ్ కోడ్ ఏముంది, సూపర్ అని ఒక సింగిల్ సూపర్ అని కనపడగానే ఇక్కడ ఉన్న చైల్డ్ క్లాస్ లో ఉన్న యాక్సెస్ కాస్త పరిగెత్తుకుంటూ వెళ్ళిపోద్ది పేరెంట్ క్లాస్ దగ్గరికి. ఏమన్నా పారామీటర్ తో ఉందని, ఇవి సింగిల్ పారామీటర్ తో ఉంది కాబట్టి ఆ కన్స్ట్రక్టర్ ఏదైనా ఉందో చూస్తుంది. ఇది ట్రిగర్ అయ్యి మనకి పేరెంట్ క్లాస్ మెథడ్ 2 అనేది ఇక్కడ ప్రింట్ అయింది అనమాట. ఒకవేళ నేను రెండు పేరెంట్ క్లాస్ మెథడ్ 1 సేమ్ ఇదే కోడ్ ఉండాలి, ఒకే ఒక చేంజ్ చేసి రెండు పేరెంట్ క్లాస్ మెథడ్ 1 ప్రింట్ అవ్వాలనుకుంటున్నా, పేరెంట్ క్లాస్ మెథడ్ 1 పేరెంట్ క్లాస్ మెథడ్ 1 అని. అప్పుడు ఏం చేయాలి ఎవరైనా చెప్పగలుగుతారా? రెండిటికి తప్పైనా పర్లేదు. వేరియబుల్ నేమ్స్ డిఫరెంట్ ఇచ్చి 0 పారామీటర్స్ పాస్ చేయాలి కదా. ఏం చెప్పారు లత? నువ్వు చెప్పావా? ఏం చెప్పావు చెప్పు. ఇక్కడ C1 C అని ఇచ్చినావు కదా, ఇక్కడ మెయిన్ మెథడ్ లో అక్కడ 2 ఇచ్చినాం కదా, దాన్ని తీసేస్తే ప్రింట్ అవుద్దా? 2 అని తీసేస్తే ప్రింట్ అవుతుంది. సేమ్ ఒకేటే ట్రిగర్ అయితే 2 సార్లు వస్తుంది. ఓకే, అది ఓకే. నేనేం ఒక్కసారి ఏం ఓకే ప్రింట్ అయిందా? సేమ్ 2 సార్లు ప్రింట్ అయింది. ఓకే, ఇది ఒకటి. నేనేమన్నా అంటే సింగిల్ పారామీటర్ ని పంపిస్తున్నా, నేను పారామీటర్ ఇలాగే పంపిస్తున్నా, ఇక్కడ నుంచి కాల్ చేసేది మాత్రం. ఈ లైన్స్ ఆఫ్ కోడ్స్ ఏదన్నా చేంజ్ చేస్తే సేమ్ మనకి పేరెంట్ క్లాస్ మెథడ్ 1 అనేది ప్రింట్ అవుతుందా అనేది నా క్వశ్చన్. పైన సూపర్ కీవర్డ్ లో తీయొచ్చు కదా. అంటే ఏది క్లియర్ గా చెప్పు నాకు ఒకసారి. రాంగ్ అయినా పర్లేదు.
సూపర్ ఆఫ్ ఐ అనే కన్స్ట్రక్టర్ ఉంది కదా, లైక్ పారామీటర్స్ ఇచ్చిన కన్స్ట్రక్టర్ ని డిలీట్ చేస్తే రెండింటికి 0 పారామీటర్ కన్స్ట్రక్టర్ తీసుకుంటారు కదా. యా, నువ్వు మొత్తమే కూడా తీసేయచ్చు, లేకపోతే సూపర్ అనేది మాత్రమే పెట్టినా కానీ 0 పారామీటర్ ట్రిగర్ చేస్తుంది అనమాట. పేరెంట్ క్లాస్ కలిసి 0 పారామీటర్ అన్న దాంట్లోనే కదా మనకి పేరెంట్ క్లాస్ మెథడ్ వన్ ఉంది, అదే రెండుసార్లు ప్రింట్ అవుతుంది. యా లత, నువ్వు కూడా కరెక్ట్ గా చెప్పావు, నేనే క్వశ్చన్ క్లారిటీగా అడగలేదేమో. ఇలాగా ఇది తీసేసిన 0 పారామీటర్ కలుతుంది, ఇదే ఫస్ట్ లైన్ ఆఫ్ కోడ్ ప్రింట్ అవుతుంది, ఇది ఒక వన్ ఒక వే. సేమ్ నేను సూపర్ నుంచి ఎక్స్పెక్ట్ చేశాను, అంటే నేను క్లియర్ గా చెప్పలేదు క్వశ్చన్. సూపర్ నుంచి చేసినప్పుడు ఇది ఇట్లా పెట్టాం అనుకో, ఈ సూపర్ అనేది కీవర్డ్ కనబడగానే యాక్సెస్ ఎక్కడికి వెళ్తుంది, పేరెంట్ క్లాస్కి వెళ్తుంది, ఎన్ని పారామీటర్స్ ఉన్నది చూసుకొని ఆ కన్స్ట్రక్టర్ ని ట్రిగర్ చేస్తుంది, అది ప్రింట్ అవుతుంది. ఓకేనా? సేమ్ అవి రెండింటికి నాదేమైనా గ్లిచ్చా ఏం తెలియట్లేదు, స్టక్ వస్తుంది యాక్చువల్లీ. నేను స్టాక్ అవుతున్నా, ఏంది అవుట్పుట్ ఇది వచ్చింది అనేసి ఒక సెకండ్ ఆగుతున్నా, నేను తప్పు చెప్తున్నా. ఓకేనా, రెండు ప్రింట్ అయింది. ఇప్పుడు సూపర్ అని కీబోర్డ్ ఒక యూజ్ అర్థమైందా? దీన్నే ఈ సూపర్ ఇప్పుడు చేస్తుంది చూసావా, యాక్సెస్ ఒక క్లాస్ నుంచి తీసుకెళ్లి ఇంకో క్లాస్ కి ఎత్తుకోపోయి ఇస్తుంది కదా యాక్సెస్ ని, దాన్ని ఏమంటామంటే కన్స్ట్రక్టర్ చైనింగ్ అంటాం అనమాట ఆ కీబోర్డ్. ఇప్పుడు కన్స్ట్రక్టర్ చైనింగ్ అంటే ఏంటంటే ద ప్రాసెస్ ఆఫ్ టేకింగ్ యాక్సెస్ ఫ్రమ్ వన్ క్లాస్ టు, ఈ క్లాస్ లో ఉన్న యాక్సెస్ ని ఫ్రమ్ వన్ క్లాస్ టు అనదర్ క్లాస్ ఇస్ కాల్డ్ కన్స్ట్రక్టర్ చైనింగ్. దిస్ ఈస్ అచీవ్డ్ బై యూజింగ్ సూపర్ మెథడ్ యూజ్ చేసుకొని ఒక మెథడ్ లో ఉన్న యాక్సెస్ ని తీసుకెళ్లి ఇంకో మెథడ్ కి ఇవ్వడాన్ని కన్స్ట్రక్టర్ చైనింగ్ అంటారు. దాన్ని ఎలాగ అచీవ్ చేస్తాం? సూపర్ మెథడ్ యూజ్ చేసుకొని అచీవ్ చేస్తాం. ఓకేనా, అర్థమైంది ఇది? నెక్స్ట్ ఇప్పుడు సూపర్ గురించి చూసాం. ఏది లైనా డెఫినిషన్? ద ప్రాసెస్ ఆఫ్ టేకింగ్ కంట్రోల్ యాక్సెస్ ఫ్రమ్ వన్ క్లాస్ టు అనదర్ క్లాస్ కన్స్ట్రక్టర్. చెప్తా, ద ప్రాసెస్ ఆఫ్ టేకింగ్ కంట్రోల్ యాక్సెస్ ఫ్రమ్ వన్ క్లాస్ కన్స్ట్రక్టర్ టు ద అనదర్ క్లాస్ కన్స్ట్రక్టర్ ఇస్ నోన్ యాజ్ కన్స్ట్రక్టర్ చైనింగ్. ఓకేనా, ఇక నోట్స్ లో ఈ రోజు మెన్షన్ చేస్తాను, దాంట్లో నేను రాసిన డెఫినేషన్ క్లియర్ గా ఉంటుంది మీకు. కన్స్ట్రక్టర్ చైనింగ్ అంటే ఏంటంటే నేను చూపిస్తాను, అంటే నేను కూడా చాలా రోజుల తర్వాత చూస్తున్నాను కాబట్టి ఆ డెఫినేషన్స్ అని మర్చిపోయాను. నేను ప్రిపేర్ అవ్వాలి మంచిగా, టక్కన ఒకరు అడిగితే చెప్పగలిగాను. రాసుంటాయి అక్కడ, సూపర్ కీవర్డ్ గురించి వచ్చి టాపిక్. ద ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ మల్టిపుల్ కన్స్ట్రక్టర్, ఇక్కడ రాసినాను చూడు. ద ప్రాసెస్ ఆఫ్ టేకింగ్ కంట్రోల్ ఫ్రమ్ చైల్డ్ క్లాస్ కన్స్ట్రక్టర్ టు ద పేరెంట్ క్లాస్ కన్స్ట్రక్టర్ యూజింగ్ సూపర్ మెథడ్ ఈస్ నోన్ యాజ్ కన్స్ట్రక్టర్ చైనింగ్. ఇట్ క్యాన్ బి అచీవ్డ్ బై యూజింగ్ సూపర్ మెథడ్. ఓకేనా, ఇది డెఫినేషన్ ఓపెన్. నెక్స్ట్ కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం క్రియేట్ చేసిందంతా కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్. మెథడ్ ఓవర్లోడింగ్ లో ఏంటి, ప్రతి మెథడ్ కి ఒకే నేమ్ ఉంటది, దాని లోపల పారామీటర్స్ వల్ల డిఫరెంట్ ఏ మెథడ్ ని కాల్ చేయాలనేది మన కంపైలర్ కి తెలుస్తుంది. ఏ 3 పారామీటర్స్ యూస్ చేసుకొని, నెంబర్ ఆఫ్ పారామీటర్స్, నెక్స్ట్ టైప్ ఆఫ్ డేటా టైప్ యూజ్డ్ ఇన్ ద పారామీటర్, నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ పారామీటర్ యూజ్డ్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ డేటా టైప్ యూజ్డ్ ఇన్ ద పారామీటర్. ఓకేనా, సేమ్ అలాగే కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అంటే ఏంటంటే కన్స్ట్రక్టర్ అనేది ప్రతిదీ క్లాస్ నేమ్ ఏముందో అదే సేమే వాడతాం. ఇప్పుడు డాగ్ అనే క్లాస్ నేమ్ ఉంది అనుకో, దాని లోపల 0 పారామీటర్స్ కన్స్ట్రక్టర్ వాడాలంటే ఏం వాడతాం? డాగ్ అనేదే ఉంటుంది కన్స్ట్రక్టర్ పేరు. కన్స్ట్రక్టర్ అంటేనే అది క్లాస్ నేమ్ ఏముంది అదే. 0 పారామీటర్ తో ఒక డాగ్, 2 పారామీటర్స్ తో ఒక డాగ్, 3 పారామీటర్స్ తో డాగ్ అనేది కన్స్ట్రక్టర్ ఇన్ని ఉన్నాయి. అదంతా ప్రాసెస్ అంతా ఏంది? కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అనమాట. ద ప్రాసెస్ ఆఫ్ హ్యావింగ్ మల్టిపుల్ కన్స్ట్రక్టర్స్ హ్యావింగ్ ద సేమ్ నేమ్ బట్ ద పారామీటర్స్ వి యూజ్డ్ ఈస్ డిఫరెంట్. అది కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్. ద ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ మల్టిపుల్ కన్స్ట్రక్టర్స్ ఇన్సైడ్ ద సేమ్ క్లాస్ ఈస్ నోన్ యాజ్ కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్. ఇక్కడ ఎందుకంటే సేమ్ నేమ్ అని ఎందుకు చెప్పలేదంటే సేమ్ క్లాస్ లో ఉందంటేనే ఆ క్లాస్ నేమ్ ఏమైతే ఉందో అన్ని కన్స్ట్రక్టర్స్ సేమ్ నేమ్ తోనే ఉంటది ఆ కన్స్ట్రక్టర్ నేమ్. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడే ఉన్నాయి, దీని లోపలే 2 కన్స్ట్రక్టర్స్ ఉన్నాయి.
దీనికి నేమ్స్ ఏమున్నాయి, సేమ్ నేమ్, ఇది క్లాస్ నేమ్ ఏముందో అదే సేమ్ నేమ్ ఉంది. బట్ జీరో పారామీటర్ మల్టిపుల్ ఐ మీన్ పారామీటరైజ్డ్ అనేసి పారామీటర్ చూసుకుంటుంది అంతే. జీరోలో ఉందా లేకపోతే సింగిల్ పారామీటర్ 2 పారామీటర్ అని బట్టి డిఫరెన్షియేట్ అవుతుంది. దాన్ని కన్స్ట్రక్టర్ ఏమంటారు, సారీ కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అంటాం. ఇంకోటి ఏంటి, ఈరోజు నాకే కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది. బట్ నేను చెప్పాలనుకున్నది మాత్రం మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. మీకేం డౌట్ వస్తే అడగండి, మళ్ళీ నేను క్లియర్గా చెప్తాను. నెక్స్ట్ ఇక్కడ ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, irrespective of parameters whether it is zero parameterized constructor or 3 parameter, ఏ పారామీటర్ కన్స్ట్రక్టర్ అయినా కానీ ఆల్వేస్ ఫస్ట్ లైన్ ఆఫ్ ద కన్స్ట్రక్టర్ విల్ బి సూపర్ మెథడ్. ఇందాక ఎగ్జాంపుల్ లో చూసాం, మనం సింగిల్ పారామీటర్ కాల్ చేస్తుంటే అది మళ్ళీ పోయి పేరెంట్ క్లాస్ లో ఉన్న జీరో పారామీటరైజ్డ్ కాల్ చేస్తా ఉంది. ఎందుకు కాల్ చేస్తుంది? ఎందుకంటే డిఫాల్ట్ గా సూపర్ అనేది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏ పారామీటర్ అనేది కన్స్ట్రక్టర్ అనేది పక్కన పెడితే ప్రతి కన్స్ట్రక్టర్ లోపల సూపర్ మెథడ్ జీరో పారామీటరైజ్డ్ ఉండిపోతుంది డిఫాల్ట్ గా, నువ్వు కోడ్ రాసినా రాకపోయినా. అందుకే మనకి ఇందాక ఇది పేరెంట్ క్లాస్ మెథడ్ 1 అనేది ప్రింట్ అయింది. ఇది క్లారిటీ ఉందా? అది ఆ డెఫినేషన్ కి మీనింగ్. నెక్స్ట్ లోకల్ చైనింగ్. ఈ లోకల్ చైనింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు కన్స్ట్రక్టర్ చైనింగ్ అంటే ఏంటి, ఎవరైనా చెప్తారా? ఇప్పుడు కన్స్ట్రక్టర్ చైనింగ్ అంటే కన్స్ట్రక్టర్ చైనింగ్ అని చెప్పానా? ప్రాసెస్ ఎవరైనా ట్రై చేస్తారు? టేకింగ్ యాక్సెస్ ఫ్రమ్ one constructor to other constructor using other constructor using the super method. ఇంకా డీప్ గా చెప్పాలంటే ఈ కీవర్డ్స్ కూడా వాడండి. చైల్డ్ క్లాస్ కన్స్ట్రక్టర్ టు ద పేరెంట్ క్లాస్ కన్స్ట్రక్టర్, టేకింగ్ యాక్సెస్ ఫ్రమ్ చైల్డ్ క్లాస్ కన్స్ట్రక్టర్ టు ద పేరెంట్ క్లాస్ కన్స్ట్రక్టర్ యూజింగ్ సూపర్ మెథడ్. ఓకేనా? ఇప్పుడు చూడబోయేది వచ్చి లోకల్ చైనింగ్. కన్స్ట్రక్టర్ చైనింగ్ డిఫరెంట్, లోకల్ చైనింగ్ లో ఏం చేస్తామంటే దిస్ అనే ఒక మెథడ్ వాడతాం. ఇవి రెండే అనమాట మెయిన్, ఇంకేం ఉండదు. కన్ఫ్యూజ్ అవ్వకండి, ఏంది లోకల్ చైనింగ్ కన్స్ట్రక్టర్ చైనింగ్ ఇంకా చాలా వస్తాయేమో అని పెట్టుకోకండి. ఇంతే, కన్స్ట్రక్టర్ చైనింగ్ సూపర్ మెథడ్ యూజ్ చేసుకొని చేసాం, అది మీకు అర్థమైపోయింది. ఇప్పుడు చూడబోయేది వచ్చి లోకల్ చైనింగ్ ఏం చేస్తామంటే దిస్ అనేసి పెట్టుకొని మెథడ్ యూజ్ చేసి చేస్తాం అనమాట. దిస్ మెథడ్ ఇక్కడ హైలైట్ అయింది కదా, దిస్ మెథడ్. అది దీని ఒక యూజ్ ఏంటని చూద్దాం. ఇప్పుడు ఒక కోడ్ ఉంది, సంథింగ్ ఏదో కోడ్ రాస్తున్నాను ఇక్కడ. ఇది ఏం చేస్తుంది అంటే సేమ్ సూపర్ మెథడ్ ఏం చేస్తుందంటే ఇక్కడ సూపర్ అని కనపడగానే దీని పేరెంట్ క్లాస్ ఎక్కడ ఉందో దాన్ని ఎత్తుకుంటూ వెళ్ళిపోయేసి అక్కడికి ఎత్తుకుపోయి యాక్సెస్ ఇస్తుంది పేరెంట్ క్లాస్ లోపల ఏ పారామీటర్ తో ఉంది. దిస్ మెథడ్ వాడగానే ఏమవుతుంది అంటే, ఇప్పుడు జీరో పారామీటర్ ఉన్నది అనుకో, లోకల్ చైనింగ్. లోకల్ అని అంటే లోకల్ ఆ క్లాస్ లోనే, ఆ క్లాస్ లో ఉన్న దానికి మెథడ్ కి యాక్సెస్ ఇస్తుంది అనమాట. ఇప్పుడు కరెంట్ గా ఒక మెథడ్ లోపల దిస్ అని మెథడ్ పెట్టాను, ఏదో పారామీటర్ కన్స్ట్రక్టర్ లోపల దిస్ అని పెట్టాను అనుకో. ఇప్పుడు దిస్ అని పెట్టగానే ఈ జీరో పారామీటర్ కదా, ఈ క్లాస్ లోపలే ఉన్న కన్స్ట్రక్టర్స్ లో జీరో పారామీటర్ ఏదైనా ఉంటే దానికి యాక్సెస్ ఎక్కువ ఇస్తుంది అనమాట. ఆ కన్స్ట్రక్టర్ కూడా రన్ చేస్తుంది, దాని లోపల ఉన్న లైన్స్ ఆఫ్ కోడ్ కూడా రన్ అవుతుంది. ఇక్కడ వరకు జస్ట్ ఏం జరుగుతుంది జస్ట్ చూడండి, మన కోడ్ రాసి మళ్ళీ డీప్ గా డిస్కస్ చేద్దాం. ఈ దిస్ మెథడ్ ఏం చేస్తుంది, లోకల్ చైనింగ్ అంటే ఏంటి. ఇంకోటి మెయిన్ రూల్ ఏం తెలుసా, ఇప్పుడు లైన్స్ ఆఫ్ కోడ్ లో ప్రతి కన్స్ట్రక్టర్ లోపల ఖచ్చితంగా సూపర్ అనేది డిఫాల్ట్ గా క్రియేట్ అయిపోతుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జీరో పారామీటరైజ్డ్ అని. ఓకేనా? నువ్వు ఒకవేళ కానీ దిస్ గాని వాడాలనుకుంటే దాని లోపల సూపర్ అనేది ఉండదు, ఎలిమినేట్ అయిపోతుంది. ఒకే కోడ్ లో సూపర్ దిస్ అనేది రాయలేవు, ఎందుకంటే రెండు ఫైట్ చేసుకుంటాయి. నేను దిస్ అన్నా ఉండాలి, సూపర్ అన్నా ఉండాలన్నమాట. ఓకేనా? ఆ కన్స్ట్రక్టర్ లో. సో ఇక్కడ సూపర్ తీసి దిస్ అని పెడుతున్నాను. ఇక్కడ జరుగుతుంది చూడండి, ఇది చాలా సూపర్ అనిపిస్తుంది మనకి. ఎలా జరుగుతుంది, దీనికి యాక్సెస్లు ఎలాగ వెళ్తాయి ఎక్కడికి అనేసి. ఇప్పుడు నేను దీంట్లో ఏం చేస్తున్నా, నేను తీసేస్తున్నా. యాక్చువల్గా ఇది కూడా తీసేస్తాను అనుకున్నా. ఇలాగున్న కోడ్ నేను రన్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, మామూలు ముందుగా డిస్కస్ చేద్దాం. ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది సింగిల్ పారామీటర్ది, లోపలికి వెళ్తుంది. దీని లోపల ఏం లేదంటే ఏమి ఉంటుంది, డిఫాల్ట్ గా సూపర్ మెథడ్ ఉంటుంది, అది జీరో పారామీటరైజ్డ్ ఉంటుంది.
జీరో పారామీటర్ సూపర్ అని ఉండగానే ఏమైతే యాక్సెస్ పేరెంట్ క్లాస్కి వెళ్తుంది, జీరో పారామీటరైజ్డ్ కాబట్టి పేరెంట్ క్లాస్ మెథడ్ 1 అనేది ప్రింట్ అవుతుంది కదా. ఇది జరుగుతుంది, చూద్దాం రన్ చేసి. ఓకేనా, క్లారిటీ. ఇప్పుడు దిస్ అని పెట్టాను అంటే మామూలుగా సింగిల్ పారామీటర్ కాల్ చేసి సూపర్ అని ఉన్నా కానీ ఏమవుతుంది, సింగిల్ పారామీటర్ పెట్టినా ఒక లైన్ ఆఫ్ కోడే ప్రింట్ అవ్వాలి మనకి. నేను దిస్ అని పెట్టి దిస్ మెథడ్ ని కాల్ చేస్తున్నా ఇలాగని. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే చూడండి మీరే, 1 సెకండ్. ఇప్పుడు సింగిల్ పారామీటర్ కాల్ చేశాను, దీనికి వెళ్ళింది, దీని లోపల దిస్ అనేసి ఉంది. దిస్ ఏం చేస్తుంది, లోకల్ చైనింగ్ అనేది క్రియేట్ చేస్తుంది ఈ క్లాస్ మొత్తంలో. ఏ పారామీటర్ అంటే 0 పారామీటర్స్ తో ఏదైతే ఉందో కన్స్ట్రక్టర్ ఆడికి యాక్సెస్ వెళ్తుంది అనమాట. సూపర్ అని అంటే ఏమైతే పేరెంట్ క్లాస్కి వెళ్ళిపోతుంది. దిస్ అనేది ఏం చేస్తుంది, ఈ క్లాస్ లోపలే 0 పారామీటర్ కన్స్ట్రక్టర్ ఏదైనా ఉందని చూస్తుంది. ఓకే, 7 ఉంది. ఓకేనా, ఈ కన్స్ట్రక్టర్ లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ సూపర్ మెథడ్ ఉంది. సూపర్ అని కీవర్డ్ చూడంగానే ఏమైపోతుంది, పేరెంట్ క్లాస్కి వెళ్ళిపోతుంది, పేరెంట్ క్లాస్కి యాక్సెస్ వెళ్ళిపోతుంది. 0 పారామీటర్ ఉంది కదా, ఆ కన్స్ట్రక్టర్ రన్ అయ్యి పేరెంట్ క్లాస్ మెథడ్ 1 అనేది ప్రింట్ అయింది. ఓకేనా, బట్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే సూపర్ ఉంది అనుకుందాం, ఇక్కడ ఏం చేస్తాను, దిస్ అని రాస్తాను. సూపర్ అనేది స్మాల్ కీవర్డ్ క్లాస్ కాదు. ఓకేనా, నేను ఇక్కడ ఏం పారామీటర్ పంపించట్లేదు. నేను ఇప్పుడు రన్ చేస్తాను, ఒక్కసారి ఎందుకు ఎర్రర్ వచ్చింది. Recursive constructor invocation constructor class shell. ఇది కాల్ చేస్తాం, 0 పారామీటర్ వెళ్తుంది. ఓకే, మళ్ళీ నేను 0 పారామీటర్ చైల్డ్ ని పిలుస్తున్నాను కాబట్టి, అంటే ఇప్పుడు ఏమైతుంది, 0 పారామీటర్ కాల్ చేశా, ఇక్కడ నుంచి దీనికి యాక్సెస్ వెళ్ళింది, దీని లోపల నుంచి దిస్కి వెళ్ళింది. దిస్ ఏం చేస్తుంది, లోకల్ దాంట్లో మళ్ళీ 0 పారామీటర్ అయితే పిలుస్తుంది, ఇదే ఉంది, మళ్ళీ దీని లోపలికి వస్తుంది, మళ్ళీ 0 పారామీటర్. ఇలాగే రికర్సివ్ అంటే ఒక లూప్ లాగా పోతుంది, అది ఎర్రర్ అంటుంది. బట్ నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే సింగిల్ పారామీటర్ చేంజ్ చేస్తున్నా 2-1. ఇప్పుడు ఎర్రర్ రాలేదు. ఇందాక అర్థమైంది ఎందుకు అది ఎర్రర్ వచ్చిందని. నేను ఇందాక టైప్ చేసేటప్పుడు ఇలాగ చూపిస్తుంది అనమాట, అండర్లైన్ అయ్యి. దాని మీద నేను లైన్ పెడితే కర్సర్ పెడితే ఏం చెప్తుందంటే, రికర్సివ్ కన్స్ట్రక్టర్ ఇన్నోవేషన్ కన్స్ట్రక్టర్స్ క్లాస్ చైల్డ్ మెథడ్ లోపల ఒక లూప్ లా క్రియేట్ అయిపోతుంది. రికర్సివ్ అంటే ఒక రికర్షన్ లూప్ లా క్రియేట్ అయిపోతుంది అనేది. ఎందుకు క్రియేట్ అయిపోతుంది అంటే, ఇక్కడ నుంచి ఒక 0 పారామీటరైజ్ చైల్డ్ క్లాస్ ని పిలుస్తున్నా, క్రియేట్ చేశాను అంటే 0 పారామీటర్ కన్స్ట్రక్టర్ లోపలికి వెళ్ళింది, దాని లోపల ఉన్న దిస్ మెథడ్ లోపలికి వచ్చింది. దిస్ మెథడ్ ఒకటి ఏంది, ఆ క్లాస్ లోపల 0 పారామీటర్స్ ఏదైనా ఉంటే దాన్ని రన్ చేయంటుంది. ఓకేనా, ఈ యాక్సెస్ నుంచి బయటకు వచ్చి ఈ క్లాస్ లోపలికి వచ్చి చూస్తుంది ఏమేమి 0 పారామీటర్ కన్స్ట్రక్టర్స్ ఉన్నాయని. ఉంది, మళ్ళీ దాని లోపలికి తీసుకొచ్చింది, మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ చెప్తుంది లోకల్ చైనింగ్ లో 0 పారామీటర్ ఏదో ఇలా లూప్ లో క్రియేట్ అయిపోతుంది. దిస్ వచ్చి మళ్ళీ దీని లోపల ఉన్న 0 పారామీటర్ కాల్ చేయడం, దాని లోపల ఉన్న తీసుకెళ్ళడం యాక్సెస్ మళ్ళీ దానికి ఇలాగా క్రియేట్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ ఎర్రర్ చూపించింది. ఓకేనా, అది ఆ ఒక్క ఎర్రర్ కి మీనింగ్. బట్ నేను ఇక్కడ ఏం చేద్దాం అనుకుంటే సింగిల్ పారామీటర్ సెండ్ చేస్తున్నా. ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుంది చూడండి, దిస్. ఇప్పుడు ఫస్ట్ 0 పారామీటర్ కాల్ చేస్తున్నా, ఇదేది, ఇది చైల్డ్ క్లాస్. చైల్డ్ క్లాస్ లోపలికి వెళ్ళింది, 0 పారామీటర్కి వెళ్ళింది, దీని లోపలికి వచ్చింది. దీని లోపలికి వచ్చిన తర్వాత ఏమంటుంది, దిస్ అని కీవర్డ్ కనబడితే ఎక్కడికి వెళ్తుంది, ఆ క్లాస్ లోపలే సింగిల్ పారామీటర్ తో ఏదైనా మెథడ్ ఉందా చెక్ చేస్తుంది. ఓకేనా, లోపల వెళ్ళి చూస్తుంది,
చూసినప్పుడు అంటే యాక్సెస్ బయటకు వచ్చి ఈ క్లాస్ సేమ్ క్లాస్ లోపలే సింగిల్ పారామీటర్ ఏదైనా ఉందని ఈ 0 పారామీటర్ వదిలేసి సింగిల్ పారామీటర్ లోపలికి వచ్చినప్పుడు సూపర్ ఉంది. సూపర్ అని కీవర్డ్ ఏం చేస్తుంది? సూపర్ అని కనపడగానే బయట ఈ క్లాస్ నుంచి బయటకు వచ్చి ఇది ఏదికైతే ఎక్స్టెండ్ అయి ఉంటుందో ఆ క్లాస్కి వెళ్ళిపోతుంది. 0 పారామీటర్ కాబట్టి పేరెంట్ మెథడ్ 1 ప్రింట్ అయింది. అది నేను మెథడ్ 2 ప్రింట్ చేయాలనుకుంటే ఈ సూపర్ లో ఏదో ఒక వాల్యూని నేను సెండ్ చేస్తాను, ఒక పారామీటర్ సెండ్ చేశానంటే ఇది ప్రింట్ అవుతుంది. ఇది ఇప్పుడు కన్ఫ్యూజన్ గా ఉండొచ్చు. దిస్ ఒక దాన్ని పిలుస్తుంది, లోకల్ చైనింగ్ చేస్తుంది, అక్కడ నుంచి సూపర్ వచ్చి కన్స్ట్రక్టర్ చైనింగ్ చేస్తుంది. నేను ఇప్పుడు మీకు ఇదే ఒక పజిల్ లాగా ఇస్తున్నాను అనమాట. ఏంటంటే నేను ఇక్కడ నుంచి చైల్డ్ క్లాస్ ని పిలుస్తా సింగిల్ పారామీటర్ తో పిలిచినప్పుడు అది వచ్చి 0 పారామీటర్ అని పిలవాలి. 0 పారామీటర్ లో వచ్చి పేరెంట్ క్లాస్ లో ఉన్న సింగిల్ పారామీటర్ పిలవాలి. వెయిట్ చెప్తా. ఫస్ట్ చైల్డ్ క్లాస్ నుంచి సింగిల్ పారామీటర్ అని పిలుస్తా కన్స్ట్రక్టర్ ని. అక్కడి నుంచి యాక్సెస్ ఎక్కడికి వెళ్ళాలి? సేమ్ క్లాస్ లో ఉన్న 0 పారామీటర్ దాన్ని పిలవాలి కన్స్ట్రక్టర్ ని. అక్కడి నుంచి నాకు పేరెంట్ క్లాస్ లో ఉన్న సింగిల్ పారామీటర్ లో ఉన్న వాల్యూ ప్రింట్ అవ్వాలి. దీనికి ఎవరైనా కోడ్ చెప్పగలుగుతారా? బ్రేక్ చేసుకుంటూ వద్దాం. ఫస్ట్ మొత్తాన్ని ఒకేసారి చూడొద్దండి. ఫస్ట్ ఏముంది? చైల్డ్ క్లాస్ కన్స్ట్రక్టర్ క్రియేట్ చేస్తున్నాం ఇక్కడ. ఓకేనా? ఇది చైల్డ్ క్లాస్. ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం? సింగిల్ పారామీటర్ ఉన్న కన్స్ట్రక్టర్ ని కాల్ చేయాలి కదా. ఇక్కడ వరకు ఆలోచిద్దాం. ఫస్ట్ బ్రేక్ చేసాం ఈ మొత్తం టాస్క్ ని. ఇక్కడ ఈ పర్టికులర్ వర్క్ ఏం చేయాలి? ఫస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసింది. ఇక్కడ నుంచి మనము ఈ క్లాస్ లోపల కన్స్ట్రక్టర్ సింగిల్ పారామీటర్ ఉంటుందని కాల్ చేయాలి. చేయాలంటే ఏం చేయాలి మనం? మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. పారామీటర్ పాస్ చేయాలి. వాయిస్ బ్రేక్ అవుతుందా? అందరికి అలాగే అనిపిస్తుందా? హెడ్ ఫోన్స్ చేంజ్ చేస్తాం. లే బ్రో, ఇక్కడ నెట్ ప్రాబ్లం క్లియర్గా ఉంది. అవునా? సారీ సార్. ఓకే. ఏం చేయాలి లత? ఒకసారి చెప్పు. చైల్డ్ క్లాస్ నుంచి సింగిల్ పారామీటర్ కన్స్ట్రక్టర్ ని కాల్ చేయాలి చైల్డ్ క్లాస్ లోపల ఉన్న దాన్ని. ఇక్కడ కన్స్ట్రక్టర్ లో మనం ఒక పారామీటర్ పాస్ చేయాలా? ఓకే, ఒక పారామీటర్ ఏదో ఒకటి సంథింగ్ ఏదో ఒక ఇంటీజర్ పాస్ చేస్తున్నాం. ఎందుకంటే అక్కడ ఇంటీజర్ వాల్యూ ఏదో ఒకటి సింగిల్ పారామీటర్స్ ఇక్కడ వరకు అయింది. ఇప్పుడు రన్ చేస్తే ఏమవుతుంది? ఇక్కడ నుంచి ఈ యాక్సెస్ వచ్చి చైల్డ్ క్లాస్ లోపల అంటే ఆ క్లాస్ లోపల ఉన్న సింగిల్ పారామీటర్ లోపలికి వచ్చింది ఈ నుంచి. ఓకే, ఈడ వరకు అయింది. ఓకేనా? బ్రేక్ చేసాం. నెక్స్ట్ మనకి ఎక్కడికి వెళ్ళాలి? ఈ నుంచి సేమ్ క్లాస్ లో ఉన్న 0 పారామీటర్ దానికి యాక్సెస్ వెళ్ళాలి. సేమ్ క్లాస్ లోపల వెళ్ళాలంటే ఏది వాడాలని ఇప్పుడు మీకు థాట్ రావాలన్నమాట. మన దగ్గర ఉన్న 2 సూపర్ అనే సేమ్ క్లాస్ లోకి రాదు, పేరెంట్ క్లాస్ కి వెళ్ళిపోతుంది యాక్సెస్. సేమ్ క్లాస్ లోకి వాడాలంటే దిస్ లోకల్ చైనింగ్ చేయాలి. ఓకేనా? అక్కడ మీకు దిస్ మెథడ్ వాడాలని ఒక థాట్ రావాలి. ఓకేనా? సో నేను ఇక్కడ వచ్చి దీన్ని కాస్త దిస్ పెడతాను. ఎక్కడికి వెళ్ళాలి? 0 పారామీటర్కి వెళ్ళాలి. దీనిలో పారామీటర్ 1 అని ఇచ్చిన సింగిల్ పారామీటర్కి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇది ఒక రికర్షన్ అయిపోతుంది. ఇప్పుడు చూసిన ఇంతక ఒక ఎర్రర్ గురించి చెప్పాను చూసావా, రికర్సివ్ అని. సేమ్ ఈ క్లాస్ లో బయట నుంచి వస్తుంది, సింగిల్ పారామీటర్ లోపలికి వెళ్ళిపోతే మళ్ళీ సింగిల్ పారామీటర్ నుంచి ఇక్కడికి వస్తుంది, మళ్ళీ దిస్ కాబట్టి సేమ్ క్లాస్ లో సింగిల్ పారామీటర్, ఇలాగే లూప్ లోనే ఇడే ఉండిపోతుంది అనమాట. ఎర్రర్ వస్తుంది, అందుకని అది మనకి చెప్తాను. బట్ మన ఇక్కడికి ఏం కావాలి? సేమ్ క్లాస్ లోనే 0 పారామీటర్ కన్స్ట్రక్టర్కి వెళ్ళాలి. సో నేను పారామీటర్స్ ఏది పంపాను. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తుంది? దిస్ అని ఉంటే లోకల్ చైనింగ్ జరగాలి. కాబట్టి ఈ క్లాస్ లోపల ఉన్న 0 పారామీటర్కి వచ్చింది. సో ఇక్కడ వరకు మనం అనుకుని చేసినాం. నెక్స్ట్ ఏముంది? ఇక్కడ ఉన్న యాక్సెస్ పేరెంట్ క్లాస్ లో ఉన్న సింగిల్ పారామీటర్ కన్స్ట్రక్టర్కి వెళ్ళాలి.
దాని లోపల ప్రింట్ చేయాలి. ఇప్పుడు ఏం చేయాలి భవ్య? సూపర్ మెథడ్. సూపర్, నువ్వు కూడా సూపర్. సూపర్ అని వాడుతున్నా. మనం ఎక్కడికి వెళ్ళాలి? సింగిల్ పారామీటర్కి వెళ్ళాలి. అంటే మనం ఏం చేయాలి? ఇక్కడున్న యాక్సెస్ పేరెంట్ క్లాస్ లో ఉన్న సింగిల్ పారామీటర్ కన్స్ట్రక్టర్ లోపలికి వెళ్ళాలి. అంటే మనం ఏం చేయాలి? వాల్యూ పాస్ చేయాలి. అయ్యో. సూపర్. యా, ఏదో ఒక వాల్యూ ఐ కానీ అంటే సంథింగ్ వాల్యూని పంపించిన అంటే అయ్యే అది, బట్ ఇక్కడ ఒక వాల్యూని తీసుకున్నాం. ఎందుకంటే సపరేట్ గా ఇంట్ ఐ అని పెట్టుకొని ఈక్వల్ టు 2 అని పెట్టుకుంటే ఐని పంపించచ్చు. లైక్ ఇంట్ ఐ ఈక్వల్ టు 2 అని ఇచ్చేసి దాన్ని ఇనిషియలైజ్ చేసేసుకోంటే డైరెక్ట్ ఇక్కడ ఈ ఎర్రర్ ఎందుకు వచ్చింది తెలుసా? కన్స్ట్రక్టర్ లో ఫస్ట్ లైన్ ఆఫ్ కోడ్ ఎప్పుడు సూపర్ ఉండాలి. నేనేమో ఇంట్ ఐ ఈక్వల్ టు 2 అని పెట్టా, అందుకని అది ఎర్రర్ చెప్తుంది. ఓకేనా? ఇది కూడా మీకు క్లారిటీ వచ్చిందా? ఇందాక మనం చెప్పుకున్నాం కన్స్ట్రక్టర్ లోపల ఫస్ట్ లైన్ ఆఫ్ కోడ్ అంటే మళ్ళీ ఇది కూడా ఇదేదో రాసినా కామెంట్ చేసినా మళ్ళీ స్పేస్ ఇచ్చినా ఇవన్నీ ఫస్ట్ లైన్లు కాదు అని డౌట్ రాకూడదు మళ్ళీ. ఓకేనా? ఎగ్జిక్యూట్ అయ్యే లైన్ ఆఫ్ కోడ్ మాత్రమే సూపర్ అయి ఉండాలి. ఇవన్నీ కన్సిడర్ చేయకూడదు. మనం కామెంట్ రాసుకునేది కానీ స్పేస్ తీసుకున్నది కానీ ఫస్ట్ లైన్లు కాదు కదా, సూపర్ ఆడ ఎందుకు లేదు అనేసి. ఓకేనా? ఇది క్లారిటీ వచ్చిందా? ఇంట్ ఐ అని పెట్టింది ఏమైపోతుంది ఇప్పుడు? సూపర్ అనేది కీబోర్డ్ వచ్చి సెకండ్ లైన్ లోకి వెళ్ళిపోతుంది. అలా ఉండకూడదు. సూపర్ అన్న ఈ లైన్ ఆఫ్ కోడ్ వచ్చి ఫస్ట్ లైన్ ఆఫ్ ఎగ్జిక్యూట్ అయ్యే లైన్ ఆఫ్ కోడ్ లోనే ఉండాలి. అందుకు ఎర్రర్ కింద చూపించింది. ఓకే, ఇక్కడ నుంచి నేను ట్రిగర్ ఇక్కడ నుంచి సింగిల్ పారామీటర్ ఉన్న అండ్ సూపర్ అని కనపడితే ఏమైపోతుంది? ఈడున్న యాక్సెస్ కాస్త పేరెంట్ క్లాస్కి వెళ్ళిపోతుంది. పేరెంట్ క్లాస్ లోపల సింగిల్ పారామీటర్ పంపిస్తుంది కాబట్టి సింగిల్ పారామీటర్ ఉన్న కన్స్ట్రక్టర్ నుంచి ఇది పేరెంట్ క్లాస్ మెథడ్ 2 ఐ వాల్యూ అయితే ఏదైతే వస్తుందో ఐ వాల్యూ ఇక్కడ నుంచి ఏం పోతుంది? 2 వెళ్తుంది. ఆ 2 కాస్త 2 ప్లస్ ఐ మీన్ 2 స్పేస్ 2 అనేది ప్రింట్ అవుతుంది. మీకు చాలా కన్ఫ్యూజన్ గా ఉండొచ్చు, బట్ అర్థం చేసుకుంటే చాలా హెల్ప్ అవుతుంది మీరు కోడ్ రాసేటప్పుడు. ఏ మెథడ్ ని కాల్ చేయాలి, లోకల్ చైనింగ్ ఎలా చేయాలి, కన్స్ట్రక్టర్ చైనింగ్ ఎలా చేయాలి. ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్ గా చూద్దాం. ఈ టాపిక్ అయితే నీట్ గా నేర్చేసుకోవాలి మీరు. నాకు ఒక డౌట్. అడుగు. ఇది దిస్ కీవర్డ్ వాడి దిస్ కీవర్డ్ వాడిన దగ్గర పారామీటర్ ఇంట్ ఐ అని ఇచ్చారు కదా మెథడ్ లో, లైన్ నెంబర్ 20లో. లైన్ నెంబర్ 20లో ఇంట్ ఐ అని ఇచ్చాను. అవును. అది తీస్తే ఎర్రర్ వస్తుంది ఎందుకు? అంటే అది ఎందుకు ఇవ్వాలి? ఇంట్ ఐ అనేది ఎందుకు ఇవ్వాలనా? అంటే మనం కింద ఏమి అంటే ఇప్పుడు ఒకవేళ అక్కడ పారామీటర్స్ ఏం లేకుండా దీన్ని కింద కన్స్ట్రక్టర్ ఉంది కదా చైల్డ్ గా, దాంట్లో పారామీటర్స్ తీసేసినా కూడా అక్కడ ఇంట్ ఐ అనేది ఇవ్వాలా? పారామీటర్స్ అంటే ఇక్కడ ఏంటంటే నీకు ఆప్షన్స్ ఇవి. జస్ట్ అనుకుందాం, నువ్వైతే 2 పనులు చేయగలుగుతావు. ఈ మొత్తం నువ్వే అనుకుందాం. భవ్య అనేది ఒక మెథడ్, ఈ నువ్వే ఈ పర్సన్ గా క్రియేట్ చేసినాను. నువ్వేం చేయగలుగుతావు అనుకుంటున్నా అంటే 2 పనులు చేయగలుగుతావు. ఏదో సంథింగ్ అడిషన్ చేయగలుగుతావు, సబ్ట్రాక్షన్ అనేది చేయగలుగుతావు. ఓకేనా? నేను ఇక్కడ నుంచి భవ్య అన్న పర్సన్ దగ్గరికి వెళ్ళు. ఓకేనా? ఈ పారామీటర్ అన్నది వచ్చి జస్ట్ ఏది ట్రిగర్ చేయాలని, ఏ పనిని ట్రిగర్ చేయాలని తీసుకోవచ్చు. 2 వేస్ గా పనికి వస్తుంది. ఇక్కడ ఈ వాల్యూ వచ్చి ట్రిగర్ చేయడానికి ఫస్ట్ మీనింగ్. ఇప్పుడు ఒక వాల్యూతో పంపించాను అనుకో, సంథింగ్ 5 రూపీస్ ఇచ్చి పంపించానంటే 5 రూపీస్ ఇస్తే నువ్వు ఈ పని చేస్తావు అంతే. ఓకేనా? ఏమి ఇవ్వలేదంటే నీ ఇవ్వకుండా ఉన్నదానికి ఒక పని చేస్తావు. ఏ వాల్యూస్ లేకుండా ఉన్నదానికి ఒక పని చేస్తావు. ఈ 5 రూపీస్ ఇచ్చిన దాన్ని ఇంకో సెకండ్ పారామీటర్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే, పారామీటర్ 5 అని పంపించానంటే ఈ ఐని లోపల యూజ్ చేసుకోవచ్చు నువ్వు సంథింగ్ ఏదో ప్రింట్ చేయడానికి. ఇక్కడ వచ్చి ఏమంటున్నాను, ఇంట్ ఐ అని పంపించాను ఇక్కడ నుంచి సూపర్ నుంచి 2 వాల్యూ. ఒకటి వచ్చి ట్రిగర్ చేయడానికి పనికి వస్తుంది. ఈ క్లాస్ లోపలికి వెళ్ళి ఈ కన్స్ట్రక్ట్ ట్రిగర్ చేయడానికి పనికి వస్తుంది. ఈ వాల్యూ పంపించింది వచ్చి నాకు ప్రింట్ చేయడానికి పనికి వస్తుంది. 2గా పనికి వస్తుంది అనమాట. మెయిన్ రీజన్ అయితే ట్రిగర్ చేయడానికి ఆ పారామీటర్. ఇప్పుడు నేను ఇది తీసేసాను అంటే ఇప్పుడు ఏమైతుందంటే ఏం లేకుండా వాల్యూని పంపిస్తున్నా, ఒక కన్స్ట్రక్టర్ ని కాల్ చేస్తున్నా. ఈ కన్స్ట్రక్టర్ లో 0 పారామీటర్ ఏది ఉందో అది మాత్రమే రన్ అవుతుంది, దాని వాల్యూ బయటకు వస్తుంది. ఏం పని అయితే జరుగుతుంది. సూపర్ ఇచ్చాను కాబట్టి సూపర్ నుంచి మళ్ళీ పేరెంట్ క్లాస్కి వెళ్ళి సింగిల్ పారామీటర్ రన్ అయ్యి ఇది ప్రింట్ అవుతుంది మనకి మెథడ్ 2 అని. మీ క్వశ్చన్ మళ్ళీ అడుగు, మన క్లియర్ నీకు ఫుల్ క్లారిటీ వచ్చింది. మళ్ళీ 2-3 సార్లు అడిగామనేది ఏమవుతుంది, మనం క్లియర్ నేర్చుకుందాం. తన డౌట్ లోపల ఎందుకు డిక్లేర్ చెప్పు దినేష్. హలో
చెప్పు లోపల ఐ థింక్ ఇంట్ ఎందుకు అంటే ఇప్పుడు మనము లైన్ నెంబర్ 20 అంటే కింద మనము పారామీటర్ ఇచ్చి కాల్ చేసినా ఇవ్వకుండా కాల్ చేసినా సరే దిస్ మెథడ్ లో మనం ఇంట్ ఐ అనేది పక్కా డిక్లేర్ చెయ్యాలా ఇంట్ ఐ అనేది డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు జస్ట్ ఐఎన్ పెడితే రాదా అంటున్నా. ఐఎన్ పెడితే రాదా అన్న అట్లా అప్పుడు వచ్చి ఏమీ లేకపోతే ఎర్రర్ వస్తుంది కదా. ఎందుకు వస్తుందంటే 2 0 పారామీటర్స్ ఉన్నాయి కాబట్టి నీకు ఎర్రర్ వస్తుంది. అంటే పైన పెట్టినా కూడా వస్తుంది. అంటే పైన ఇంట్ ఐ పెట్టి కింద తీసేయండి ఒకసారి. కింద నేను కామెంట్ చేశాను. ఇప్పుడు కామెంట్ కాదు, కిందది కోడ్ ఉంచండి. బట్ లైక్ పైన సూపర్ దాంట్లో అంటే మీరు ఏమన్నారు, ఇప్పుడు 2 సేమ్ మెథడ్స్ అవుతున్నాయి, సో మెథడ్ ఓవర్లోడింగ్ కాబట్టి ఒక దాంట్లో పారామీటర్ ఇవ్వాలి అన్నారు కదా. అది సూపర్ మెథడ్ లోనే పారామీటర్ ఇచ్చి దిస్ మెథడ్ లో ఇవ్వకుండా ఉంటే ఎర్రర్ వస్తుంది. కూల్ నాకు ఒకసారి కూల్ గా చెప్పు, నేను చెప్తాను. నీకు నాకు అర్థం కాలేదు నీ క్వశ్చన్. ఇక్కడ వచ్చి సేమ్ ఈ లైన్ కోడ్ సేమా ఇట్లే ఉండాలనుకుంటున్నావా? తీసేయండి, అక్కడ మీ ఇష్టం. పారామీటర్ పెట్టినా తీసేసినా ఓకే, తీసేయండి కావాలంటే. పారామీటర్ తీసేయాలా? ఓకే. నెక్స్ట్ ఏం ఉండాలి? దిస్ మెథడ్ ఉంచండి. దిస్ మెథడ్ ఇది కన్స్ట్రక్టర్ ఉంచాలి. కన్స్ట్రక్టర్ ఉంచండి. ఓకే, ఉంచానా? కాపీ చేసి కంట్రోల్ అను ఫార్వర్డ్ స్లాష్ కొడితే అన్ని పోతాయి. ఇక్కడ అది ఓకే. ఇప్పుడు కింద ఇంట్ ఐ 20 లో మనం ఇంట్ ఐ అనేది ముందు ఇనిషియలైజ్ చేసాం కదా, అక్కడ చెయ్యకుండా పైన చేసిన ఫైన్, కానీ ఇక్కడైతే చేయకూడదు. అలా చేయొచ్చా? పైన చేసి కింద చేయకపోయినా కూడా ఎర్రర్ వస్తుంది. నాకు ఇక్కడ ఇది 0 పారామీటర్స్ ని ఇక్కడ నుంచి కాల్ చేస్తున్నాం కాబట్టి లోపలికి వెళ్తే ఇదంతా ఓకే. నువ్వు ఇక్కడ ఏం చెప్తున్నావు? ఇంట్ ఐ ని పెట్టచ్చా పెట్టకూడదు అని అడుగుతున్నావా? ఇంటికి పెట్టకుండా ఉన్నావంటే ఇవి 2 క్లాస్ నేమ్స్, ఈ క్లాస్ నేమ్ ముందు ఇది అన్ని అవే ఉంటాయి కాబట్టి 2 0 పారామీటర్ కాబట్టి ఎర్రర్ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. సూపర్ లో నీ ఇష్టం పైన అట్లా ఎందుకు ఎర్రర్ వస్తుంది? రాదుగా. దిస్ లో వస్తుంది చూడండి. దిస్ లో ఎందుకు వస్తుందంటే అది చెప్తున్నా. ఇందాక చెప్పాను కదా లూప్ కాల్ చేస్తుందని చెప్తాను ఇప్పుడు క్లియర్ గా. ఫుల్ ఇక్కడ నుంచి చూద్దాం. 0 పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ చైల్డ్ క్లాస్ కి 0 పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ ని కాల్ చేస్తున్నాయి నుంచి. ఇక్కడ నుంచి ఏం జరుగుతుంది? ఇక్కడ నుంచి ఈ క్లాస్ లోకి వెళ్తుందా? చైల్డ్ క్లాస్కి వెళ్ళిన తర్వాత దిస్ వాడేటప్పుడు మాత్రం మెయిన్ ఇది గుర్తుపెట్టుకోవాలి, అందుకు చెప్తున్నా. ఈ క్లాస్ లోపలికి వెళ్ళింది, 0 పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ ని కాల్ చేస్తున్నాం, లోపలికి వచ్చింది. 0 పారామీటర్ కన్స్ట్రక్టర్ ఇదేనా? ఏడు వరకు క్లారిటీ ఉందా? యాక్సెస్ ఇడికి వచ్చిందని. వచ్చిన తర్వాత దీనిలో ఫస్ట్ లైన్ ఆఫ్ కోడ్ ఏముంది? దిస్ ఉంది. దిస్ అని ఉంటే ఏం చేస్తుంది? సేమ్ క్లాస్ లో ఉన్న 0 పారామీటరైజ్డ్ ని కాల్ చేస్తుంది. మీనింగ్ అదేనా? అదే లూప్ అవుతుంది. ఈ యాక్సెస్ బయటకు వచ్చిందా? వచ్చి ఈ క్లాస్ లోపలే ఉన్నదాన్ని కాల్ చేయాలి 0 పారామీటరైజ్. మళ్ళీ లోపలికి వెళ్ళింది, మళ్ళీ 0 పారామీటరైజ్ వచ్చిందా? దీని లోపలికి వెళ్ళక మళ్ళీ ఏముంది? లోపల ఫస్ట్ లైన్ దిస్ మెథడ్ ఉంది, 0 పారామీటరైజ్డ్ ఉంది. అంటే సేమ్ క్లాస్ లోపల మళ్ళీ సింగిల్ పారామీటర్ 0 పారామీటర్ ఉందో చూద్దాం. ఇలాగే సర్కిల్ ఈడే తిరుక్కుంటా ఉంది అనమాట, అందుకు ఎర్రర్ వచ్చింది. నువ్వు అదే గానీ ఇప్పుడు సింగిల్ పారామీటర్ ఉన్నది కానీ కాల్ చేసినా నీకు ఎర్రర్ రాదు. ఇంకా దిస్ లో అంటే అప్పుడు ఏమైపోతుంది? ఈ లూప్ క్రియేట్ అవ్వకుండా నుంచి బయటకు వెళ్ళి మళ్ళీ ఫస్ట్ పారామీటర్ దానికి వచ్చి ఇక్కడ నుంచి సూపర్కి వెళ్ళిపోయి ఇక్కడ ప్రింట్ అయిపోతుంది. యాక్సెస్ అని బయటకు వెళ్ళిపోయి ఏది రన్ చేయాలో చేసుకునేస్తుంది. నువ్వు కానీ లోపల దిస్ మెథడ్ లో మళ్ళీ దిస్ అని ఇచ్చావంటే నువ్వు ఏ మెథడ్ లో ఏ కన్స్ట్రక్టర్ రాసినావు అదే మళ్ళీ రన్ అవుతుంది, మళ్ళీ ఇది ట్రిగర్ అవుతుంది. బయటకు వెళ్ళడం మళ్ళీ దీనికి రావడం, ఇదే తిరుగుతూనే ఉంది యాక్సెస్. అందుకు నీకు ఎర్రర్ వస్తుంది. అందుకే నేను రికర్షన్ అనేసి ఇందాక చెప్పా. నేను కూడా కన్ఫ్యూజ్ అయ్యాను ఇందాక చూసినప్పుడు, ఏంట్రా రికర్షన్ అనేసి ఎర్రర్ వస్తుంది అనేసి. అందుకే నేను ఇంతకుముందు చెప్పింది ఇది లోపలే యాక్సెస్ తిరుగుకుంటానే ఉంది లూప్ లాగా అని. నీకు అర్థం కాదంటే మళ్ళీ అడుగు, మళ్ళీ క్లియర్ చేసుకుందాం. ఇది మనకి ఫుల్ క్లారిటీ రావాలి. నువ్వు ఇదే కాదు ఈడే కాదు యాక్సెస్ లెట్ వెళ్తుందని క్లారిటీ పెట్టుకోవాలి. ఇక్కడ ఫస్ట్ దీనికి వెళ్ళి దీనికి పిలిచావా? ఏమని పిలిచావు? సూపర్ మెథడ్ లేకుండా మళ్ళీ దిస్ అని ఉన్నింది అనుకో, దిస్ అని పెట్టావు అనుకో, ఇక్కడ కూడా ఒక లూప్ క్రియేట్ అయిపోతుంది అనమాట. దీని లోపలే తిరుక్కుంటుంటుంది యాక్సెస్, ఎక్కడికి పోదు. దిస్ అని పెట్టేసి ఇట్లా వదిలేసా. ఇదేమో ఫస్ట్ 0 పారామీటర్ పిలవడం, దీని లోపలికి వచ్చింది దిస్ ఏమో ఫస్ట్ పారామీటర్ పిలవడం, ఇలాగ తిరుక్కుంటూనే ఉంది. ఒక లూప్ లా క్రియేట్ అయిపోతుంది, బయటికి రావట్లేదు. అందుకని నీకు ఎర్రర్ వస్తుంది. సో ఇందుకే అనమాట యాక్సెస్ సెకండ్ ప్రతిసారి చెప్తాను, యాక్సెస్ ఏ క్లాస్కి వెళ్తుంది, ఆ యాక్సెస్ ఏ మెథడ్ ట్రిగర్ చేస్తుంది, లోకల్ చైనింగ్ జరుగుతుందా, అంటే
కన్స్ట్రక్టర్ చైనింగ్ జరుగుతుంది. అందుకే యాక్సెస్ అనేది కరెక్ట్ గా గుర్తుపెట్టుకోవాలి, చూడాలి ఎక్కడికి వెళ్తుందని. ఇలాగ నీకు ఎర్రర్ వచ్చేసింది అనుకో, నీకు యాక్సెస్ ఎట్ వెళ్తున్నాయి, దిస్ అనేది ఎక్కడికి తీసుకెళ్తుంది యాక్సెస్ అని క్లారిటీ లేదనుకో, ఇలాగ ఎర్రర్ ఎందుకు వచ్చిందని మైండ్ సెట్ ఉండిపోతాం. నువ్వు అడిగింది కూడా నీ క్లారిటీ కోసమే. ఇప్పుడు నీకు క్లారిటీ వచ్చింది కదా, నెక్స్ట్ టైం ఈ ఎర్రర్ ఎందుకు వచ్చింటుంది నీకు ఒక థాట్ వస్తుంది. ఓకే, లూప్ జరుగుతుంది, ఇక్కడ రికర్షన్ జరుగుతుంది, సో ఇలా చేయకూడదు అనేసి ఒక థాట్ వస్తుంది. ఇక్కడ క్లియర్ ఉందా? ఇప్పుడు క్లియర్ ఉందా? ఇది ఇంకేమైనా డౌట్ ఉందా దీంట్లో? ఇంకోటి ధీరేష్ అడిగింది, ఇది చూద్దాం. అంటే ఇక్కడ ఇంట్ ఐ ఎందుకు కొన్నిసార్లు నెంబర్ పంపిస్తున్నాం, ఇంట్ ఐ అనేది ఇవ్వాలా లేకపోతే ఏదైనా పెట్టచ్చా అంటే, నార్మల్ గా ఐ అనేసి కూడా పెట్టచ్చు. కాకపోతే ఇది ఏ డేటా టైప్ అనేసి మనం బయట ఎక్కడైనా డిక్లేర్ చేసుకోవాలి. నేను కూడా కన్ఫ్యూజ్ అవుతుంది. చూద్దాం. క్లాస్ బయట నేను ఏం చేస్తానంటే ఇంట్ ఐ అనేసి ఒకటి డిక్లేర్ చేసుకుని వదిలేశాను. ఐ అనే వేరియబుల్ ఇక్కడ వాడేద్దాం. క్లాస్ ఉంది, కన్స్ట్రక్టర్స్ ఇది, దాని లోపల ఇంట్ ఐ అనేది వాడుతున్నా. ఈ ఇంట్ ఐ అనేది బయట ఇన్స్టెన్స్ గా క్రియేట్ చేసుకుని ఆ వేరియబుల్ ఒకటే ఇక్కడ వాడకూడదా అన్నది నా డౌట్. ఇంట్ ఐ ఇచ్చిన ఐ వచ్చి ఇక్కడ కన్స్ట్రక్టర్ దగ్గర వాడకూడదా? తీసుకోవట్లేదు, ఎందుకంటే ఇక్కడ నుంచి వచ్చిన వాల్యూ వచ్చి దీనికి సబ్స్టిట్యూట్ అవ్వాలి. ఈ ఒక డౌట్ నాకు వచ్చింది రేష్, నేను ఇది ఒకసారి ఇది డౌట్ నేను క్లియర్ చేసుకుని వస్తా. అలా వాడచ్చా వాడకూడదు? ఇప్పుడు నాకు అర్థమైంది, నేను అడిగి నాకు వచ్చిన డౌట్ నీకు అర్థమైందా? ఇక్కడ ఇంట్ ఐ అనేది ఇక్కడ డిక్లేర్ చేసుకొని వాడుకోకుండా బయట ఇంట్ ఐ అని డిక్లేర్ చేసి ఇక్కడ వచ్చే వాల్యూ ఐ అని మాత్రమే యూజ్ చేసుకొని మేబీ అది డైరెక్ట్ గా ఆ లైన్ లోకి వెళ్తదేమో కోడ్ కంపైలేషన్ అప్పుడు. అదే అది ఎలా, ఏమన్నా ఛాన్సెస్ ఉంటాయా, ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయి, ఇవన్నీ కూడా ఒకసారి చూద్దాం. అంటే ఇట్లే ఎందుకు ఫాలో అవ్వాలని ఒక థాట్ వచ్చింది. అంటే ఒకసారి చూద్దాం ఈ టాపిక్ కూడా. ఓకే, ఇక్కడ వరకైతే నీకు క్లారిటీ ఉందా? సూపర్ మెథడ్ ఏంటి, దిస్ ఏంటి, పారామీటర్లతో ఎలాగెలా జిగ్జాగ్ గా యాక్సెస్ పంపిస్తున్నాం ఏంటని అంతా నీకు లత అర్థమైంది? అట్లా కాదు, నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తావు ఇక్కడ ఏం జరుగుతుంది ఒకటి సంథింగ్. ఇప్పుడు ఇదే కోడ్ ఉంది, ఏమేమి కాల్ అవుతున్నాయి, ఏమేమి యాక్సెస్ ట్రిగర్ అవుతున్నాయి అది మాత్రం చెప్పేసి. సో మెయిన్ మెథడ్ లో వచ్చి ఒక కన్స్ట్రక్టర్ ఉంది, అది 0 పారామీటర్ కన్స్ట్రక్టర్. సో ఇది ఇక్కడికి వెళ్తుంది, చైల్డ్ క్లాస్ లోకి వెళ్తుంది. చైల్డ్ క్లాస్ లో లైన్ నెంబర్ 22 దగ్గర వచ్చి దిస్ 1 అని ఉంది. దిస్ 1 అంటే 1 పారామీటర్ ఉండే కన్స్ట్రక్టర్, అది లోకల్ చైనింగ్ జరగాలి. సూపర్ లోకల్ చైనింగ్ అయ్యి మళ్ళీ సూపర్ కీవర్డ్ ఉంది కాబట్టి పేరెంట్ క్లాస్ లోకి వెళ్ళి పేరెంట్ క్లాస్ మెథడ్ 0 పారామీటర్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా 0 పారామీటర్ ఉన్న కన్స్ట్రక్టర్ ట్రిగర్ అవుతుంది. ఇక్కడ ఏముందో అది ప్రింట్ రన్ చేసి చూద్దాం. ప్రింట్ అయిందా? ఓకే, ఇది ఫుల్ క్లారిటీ కదా. ఇంకా ఈ కన్స్ట్రక్టర్స్ అన్ని క్లారిటీ ఉన్నాయి మీకు, సూపర్. ఇంకా నెక్స్ట్ టాపిక్ నేను కూడా అటు ఇటు చూసుకోవచ్చా? ప్రిపేర్ అవ్వలే, నేను నోట్స్ చదువుతూ అందరూ ప్రాక్టీస్ చేస్తారు. ఇప్పుడు టైం ఎంత అయింది? 1:20 ఆల్మోస్ట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఆపేద్దాం. ఈ రోజుకి బుర్ర హీట్ అయిపోయింది. దిస్ సూపర్. ఇన్హెరిటెన్స్ రేపు నేను ఇలాగ లాగ్ చేయకుండా నీట్ గా ప్రిపేర్ వస్తా. ఇన్హెరిటెన్స్ క్లియర్ గా చదువుదాం, నీట్ గా నేర్చేసుకుందాం. ఓకే, డన్నా? యా గైస్, మీరేమన్నా ఇంకా మీకు ఎంత టైం ఉంది? జస్ట్ ఆ టర్మ్స్ షిఫ్ట్ ఇవన్నీ వాడకుండా నార్మల్ గా మాట్లాడండి. ఎంత టైం ఉంది, ఎంత టైం వరకు ఉందని చెప్తే మీకు ఏమైనా టాస్క్ ఇచ్చిందో డిస్కస్ చేద్దాం. లేదంటే దిలీప్ ఒక్కటి, అప్పుడే కన్స్ట్రక్టర్ చెప్పేటప్పుడు పేరెంట్ క్లాస్ మెథడ్ 1 పేరెంట్ క్లాస్ మెథడ్ 2 లో స్టక్ అయినాం కదా, అక్కడ సజెషన్స్ లో మనకి వచ్చింది కదా క్రియేట్ కన్స్ట్రక్టర్ అని, అది ఒకసారి చేస్తావా? అంటే స్టక్ అయినాం కదా అక్కడ. నేను ఎక్కడ స్టక్ అయ్యానంటే సూపర్ అన్న కీవర్డ్ అంటే డిఫాల్ట్ గా సూపర్ అన్నది ఉంటది. స్టక్ అయినామని సజెషన్స్ లో ఇచ్చింది కదా మనకి మెయిన్ మెథడ్ లో, అక్కడ ఒకసారి సజెషన్స్ క్లిక్ చేసి చూస్తావా అసలు ఏం వస్తుందో అవుతుందా లేదా అని? నేను ఎక్కడ స్టక్ అయ్యానది స్క్రీన్ షాట్ తీసుకున్నాను కదా. అంటే సేమ్ కోడ్ పెట్టి సజెషన్స్ క్లిక్ చేయి, ఏమొస్తుందో చూడాలంటే.
యా అంటే అప్పుడు ఏం కోడ్ ఉందో నాకు ఒకసారి చెప్తావా? అంటే ఏడ వరకు ఉంది, ఇక్కడ వరకు ఉందా? ఇలా ఉన్నిందా? అదేమి కింద ఉంటుంది ఒక మెథడ్ కూడా ఉంది అనుకుంటా. కింద మెయిన్ మెథడ్ ఉంది. మెయిన్ ఎక్స్టెన్స్ మెథడ్ లో ఉంది. ఓకే ఓకే యా సారీ, ఇక్కడ ఉండదు మెయిన్ మెథడ్. సారీ ఒక్క సెకండ్ నాకు చెప్తాను. కంట్రోల్ సెట్ చేయండి. మెయిన్ మెథడ్ ఉంది, ఇక్కడ ఉంది సంథింగ్, ఇవి లేకుండా ఉన్నాయి, ఇక్కడ ఇవన్నీ ఉంటాయి. నెక్స్ట్ వచ్చి ఇక్కడ నుంచి చైల్డ్ క్లాస్ కాల్ చేస్తున్నాను, సింగిల్ పారామీటర్ పంపిస్తున్నాను అనుకుంటా. అప్పుడు ఒక 1 వాల్యూ అన్నది పంపించినప్పుడు ఎర్రర్ వచ్చి ఉంటుంది. ఇదని చెప్పేది యా ఇదేం చేస్తుందంటే డైరెక్ట్ గా ఒక కన్స్ట్రక్టర్ ని క్రియేట్ చేస్తుంది, ఏది ఒక ఇంటీజర్ వాల్యూతో ఉన్నట్లు. జస్ట్ క్లిక్ చేయగానే ఇలాగ ఒక క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఆడ ఏం లేదనుకో కోడ్ లో, ఏమున్నట్లు 0 పారామీటర్ ఉన్నట్టు. నేను సింగిల్ పారామీటర్ పంపిస్తున్నా. ఇక్కడ ఏమంటుంది ఎర్రర్, దీనికి 2 సొల్యూషన్ అది సజెస్ట్ చేస్తుంది, ఫిక్స్ చేయడానికి క్విక్ గా, అంటే వెంటనే చేసేదానికి. ఒకటి రిమూవ్ చేయమంటుంది, చైల్డ్ క్లాస్ లో మ్యాచ్ అయ్యేటట్టు ఆల్రెడీ డిఫాల్ట్ గా ఏమున్నట్లు 0 పారామీటర్ ఉంది కదా, దానికి మ్యాచ్ అయ్యేటట్టు కానీ ఇక్కడ నుంచి ఇన్పుట్ పంపించి పారామీటర్ ద్వారా అని ఒక ఆప్షన్. ఇంకో ఆప్షన్, నువ్వు ఈ క్లాస్ లోపల చైల్డ్ క్లాస్ లోపల ఇంటీజర్ వాల్యూతో ఉన్న సింగిల్ పారామీటర్ ది క్రియేట్ చేయని సజెషన్ ఇస్తుంది. నేను ఇది క్రియేట్ చేశాను అనుకో, సింగిల్ పారామీటర్ గా చేంజ్ అయిపోయిందా, ఇది ఇన్పుట్ పంపించేది ఇక్కడ నుంచి పారామీటర్ ది ఫస్ట్ ఆప్షన్ యూస్ చేసుకుంటే. ఇది ఇది రిమూవ్ ఆర్గ్యుమెంట్ రిమూవ్ చేస్తే, అదే నేను క్రియేట్ చేయమని ఇచ్చానంటే ఒక కన్స్ట్రక్టర్ క్రియేట్ అయిపోతుంది సింగిల్ పారామీటర్, అది క్విక్ ఫిక్స్ అవుతుంది. ఓకేనా? అదే కదా నువ్వు అడిగింది ఇందాక. కాదు, కోడ్ ఏదైనా సజెస్ట్ చేసిందేమో అనుకున్నా. సో ఇది మళ్ళీ 0 పారామీటర్ కన్స్ట్రక్టర్ క్రియేట్ అయ్యి మెథడ్ 1 కాల్ అవుతుంది. యా అదే జరుగుతుంది. ఓకే గాయ్స్, ఇంతే ఈరోజు క్లాస్ కి. అంటే మీకు ఎంత టైం ఉంది భవ్య? అంటే చేయెత్తేసాడు ధీరేష్. ఓకే ఓకే, అంటే ఈరోజు ఏం టాస్క్ బ్రో, నువ్వు ఓకే అంటే ఎత్తున అంతే. దేనికి? నిన్న ఏదైనా డిస్కస్ చేద్దాం అనేసి ఏమైనా మాట్లాడుకున్నామా అని? నీకేం చెప్పలేదా? ఏదైనా నేర్చుకోరండి, ఎక్స్ప్లెయిన్ చేయండి అని. నీది మైక్ మ్యూట్ లో ఉంది. నాకేం చెప్పలేదు. ఇంకేషన్ కోడ్ చేసుకొని రమ్మని చెప్పారు. అవునా? అన్ని ధీరేష్ పెండింగ్ పెడతా వస్తున్నాడు, అన్ని టాస్క్ చేసేసాడు ధీరేష్. చేశాడు, పక్కా చేయడం ఫిక్స్ అయిపోయారు కదా. చేసావా? కనిపిస్తుందా బ్రో? అంటే నేను మిస్ చేస్తున్నాను, ధీరేష్ చేయలేదని కాదు, నేను మిస్ చేస్తున్నా ప్రతిసారి అడగడం. ఒక చక్కటి కవర్. ఏం లేదు, మీరు చెప్పిన ఫార్మాట్ లోనే జస్ట్ ఊరికే నేమ్స్ మార్పిచ్చి నేను ఓన్ గా కొట్టా అన్నమాట. ఓకే ఓకే, సేమ్ ఇక్కడ సెట్టర్ పెట్టుకున్నా, అంతే బ్రో. సేమ్ మీరు చెప్పింది నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి. అంటే స్క్రీన్ ఏం కనపడలే మాకు, గూగుల్ కనపడుతుంది. గూగుల్లో చూసి కొట్టాడు అయితే. కాదు, ఇది ప్రెసెంట్ అంటే షేర్ స్క్రీన్ అనేది ఉంటుంది చూడు, స్క్రీన్ షేర్ దాంట్లో ఇప్పుడు వచ్చింది కోడ్. సేమ్ ప్యాకేజ్ ఒకటి క్రియేట్ చేసుకున్నా, సేమ్ డాగ్ లా క్యాట్ ఒకటి పెట్టుకున్నా, దానికి నేము కాస్ట్ బ్రీడ్ సేమ్ మీరు ఇచ్చిందే ఇచ్చుకున్నా. సేమ్ మీరు ఇక్కడ సెట్టర్ మామూలుగా నిన్న 6 లైన్స్ కోడ్ ఉన్నది, షార్ట్ ఫామ్ చేసి కన్స్ట్రక్టర్ చెప్పారు కదా సూపర్ పవర్ అని, సో అది చేసుకున్నా. రిటర్న్ వాల్యూ ఇవ్వడానికి గెటర్స్ ఇచ్చా ఇక్కడ 3. ఇక్కడ ఇంకో క్లాస్ క్రియేట్ చేసుకున్నా, వాటిని కాల్ చేశాను ఇక్కడ ఈ క్లాస్ లో. ఓకే, ఇది రేపు ఏం చేస్తారంటే అందరికి ఒకటి ఏంటంటే, సూపర్ దిస్ యూస్ చేసుకొని ఏదో ఒకటి చేయండి. యాక్సెస్ ఎట్లా తిప్పుతారో తెలియదు, నాకు చెప్పాలి. ఒక 3 క్లాసులు క్రియేట్ చేస్తారు. ఒక దాంట్లో మెయిన్ క్లాస్ ఉంటుంది, మెయిన్ క్లాస్ నుంచి ఒక చైల్డ్ క్లాస్ ని పిలుస్తారు,
చైల్డ్ క్లాస్ నుంచి పేరెంట్ క్లాస్ కి దిస్ సూపర్ యూస్ చేసుకొని సంథింగ్ యాక్సెస్ ఎట్లా వెళ్తున్నాయి, ఏమేమి ప్రింట్ అవుతాయని మాత్రం మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి ముగ్గురు. ఓకేనా? అది ఎందుకంటే అది మీకు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎక్కడికి వెళ్తాయి యాక్సెస్, ఏది ప్రింట్ అవుతుందని మీకు క్లారిటీ రావాలి. నేను కూడా కొంచెం ఈరోజు సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు, అందుకే టైం వేస్ట్ అయింది కొంచెం. రేపు మంచిగా ప్రిపేర్ వస్తాయి ఇన్హెరిటెన్స్. ఓకేనా? ఓకేనా? మీకు టాస్క్ అర్థమైందా ఏం చేయాలని? అర్థం. Done. అంతే, ఈ రోజుకి చాలు. ఇంకా వైండప్ చేద్దాం. బాయ్ గైస్, బాయ్ ఫ్రెండ్స్. I think. Stop recording.